Hello viewers, welcome to Sridhar College for Competitive Exams. My name is Kodeshwarrao, హిస్టరీ ఫ్యాకల్టీ. ఓకే, ఇటీవలి కాలంలో మన తెలంగాణ ప్రభుత్వం 50,000 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని చెప్పి ఒక అనౌన్స్మెంట్ చేయడం మనందరికీ తెలిసిన వార్తే. ఓకే, అందులో మన హోమ్ డిపార్ట్మెంట్కి సంబంధించి అనగా ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ కోసం సుమారు ఒక 20,000 ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ జారీ అవుతుందని ఇప్పటి వరకు మనందరికీ కూడా తెలిసిన విషయమే. ఈ యొక్క అనౌన్స్మెంట్ కూడా దాని కొరకు ఈ యొక్క శ్రీధర్ సిసి వాళ్ళు మన శ్రీధర్ సిసి వారు ఈ యొక్క ఎస్ఐ కానిస్టేబుల్ ఆన్లైన్ క్లాసెస్ని మీకు వీడియోస్ రూపంలో అందించడం జరుగుతుంది ఈ కోర్సుని. ఓకే, సో దానికి సంబంధించి అసలు ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్లో ఇండియన్ హిస్టరీ గురించి మనం ఈరోజు ఈ యొక్క వీడియోలో మనం పూర్తిగా డీటెయిల్డ్గా మనం తెలుసుకోవడం జరుగుతుంది. అసలు భారతదేశ చరిత్ర అంటే ఏమిటి, ఆ భారతదేశ చరిత్ర మీద మనకి ఎగ్జామినేషన్లో ఎన్ని క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది, అనగా ఎన్ని ప్రశ్నలు వస్తాయి, అసలు ప్రశ్న సరళి ఏ విధంగా మారుతూ వస్తుంది, మనకి 2011 2012 నోటిఫికేషన్లో ఏ విధంగా ప్రశ్న సరళి ఉంది, ఇప్పుడు మనకి ఈ మధ్య కాలంలో జరిగిన 2019 ఆంధ్రప్రదేశ్ ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్ కానీ, అదేవిధంగా 2018లో జరిగిన మన తెలంగాణ కానిస్టేబుల్ ఎస్ఐ ఎగ్జామినేషన్లో కానీ వాటి యొక్క ప్రశ్న సరళి ఏ విధంగా మారింది అనేది తెలుసుకుంటూ ఈ యొక్క వీడియోలో మనం ఈ యొక్క ఇండియన్ హిస్టరీ గురించి పూర్తి డీటెయిల్స్గా మనకి అసలు భారతదేశ చరిత్రలో ఏముంటుంది, దేని మీద ఎక్కువగా ఫోకస్ చేయాలి, మనకి ఎక్కువగా ఎందులో నుండి ఈ యొక్క ప్రశ్నాపత్రాలు రావడం ప్రశ్నాపత్రంలో ఈ యొక్క ప్రశ్నలు ఎందులో నుండి మనకి భారతదేశ చరిత్రలో రావడం జరుగుతుంది అనేది ఈ యొక్క వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందాం. ఓకే, సో మనకి భారతదేశ చరిత్ర మీద మనకి సుమారుగా 25 క్వశ్చన్లు రావడానికి అవకాశం ఉంది. 25 మార్క్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి అనగా భారతదేశ చరిత్ర 200 క్వశ్చన్ మార్క్స్, మనకి 200 ప్రశ్నాపత్రంలో 25 మార్కులు ఒక్క భారతదేశ చరిత్ర నుండే రావడం జరుగుతుంది. మనకి అనగా తెలంగాణ చరిత్ర మళ్ళీ సపరేట్ గా ఉంటుంది దానికి. ఓకే, సో కేవలం ఒక భారతదేశ చరిత్ర మీదే 20 నుండి 25 మార్కులు రావడానికి అవకాశం ఉంది. అనగా మనం అభ్యర్థులు చాలా మంది ఆస్పిరెంట్స్ ముఖ్యంగా దీని మీద ఫోకస్ చేయవలసిన అవసరం ఉంది. ఓకే, సో మనకి జనరల్ స్టడీస్ అనే ఒక ప్రశ్నాపత్రంలో మనకి హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ మరియు మన తెలంగాణ చరిత్రతో పాటు అదేవిధంగా జనరల్ సైన్స్, మనకి బయాలజీ, బాటనీ, జువాలజీ మరియు ఫిజిక్స్, కెమిస్ట్రీలతో పాటు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఓరియంటేషన్లో మనకి ఈ యొక్క జనరల్ స్టడీస్ అనే ప్రశ్నాపత్రం రావడం జరుగుతుంది. అందులో భారతదేశ చరిత్ర అనే దాని మీద 20 నుండి 25 మార్క్స్ మనకి ఇటీవలి కాలంలో జరిగిన మనకి ఆంధ్రప్రదేశ్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్ కానివ్వండి, లేదా మన 2018లో మన తెలంగాణ నిర్వహించిన ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్ లో ప్రశ్నాపత్రం కనుక మనం చూసుకున్నట్లయితే మనకి 20 నుండి 25 క్వశ్చన్లు ఈ యొక్క ఇండియన్ హిస్టరీ నుండి మాత్రమే రావడం జరుగుతుంది. భారతదేశ చరిత్ర. ఓకే, సో మనకి భారతదేశ చరిత్ర అనగా ఏ కంటెంట్ ఉంటుంది, ఈ భారతదేశ చరిత్రలో మనకి ఏ చాప్టర్స్ ఉంటాయి అనేది మనం ఈ యొక్క వీడియోలో మనం తెలుసుకోవడం జరుగుతుంది. ఓకే, సో మనకి అసలు భారతదేశ చరిత్ర ఏ విధంగా చదవాలి, భారతదేశ చరిత్రలో ప్రశ్నలు దేని మీద ఎక్కువగా అడుగుతూ ఉంటాడు, ఏ విధంగా అడుగుతున్నాడు ప్రశ్నపత్రాలు మనకి. ఓకే, సో మనకి వీటన్నిటిని కూడా మనం ఇక్కడ చూడడం జరుగుతుంది. ఫస్ట్ భారతదేశ చరిత్ర. భారతదేశ చరిత్ర, భారతదేశ చరిత్ర, ఇండియన్ హిస్టరీ. మనకి ప్రతి దేశానికి ఒక చరిత్ర ఉంటుంది, ప్రతి రాష్ట్రానికి ఒక చరిత్ర ఉంటుంది, ప్రతి వ్యక్తికి కూడా ఒక చరిత్ర ఉంటుంది. మనకి ఎగ్జామినేషన్ లో మనకి భారతదేశ చరిత్ర అనగా మన భారతదేశానికి సంబంధించిన హిస్టరీ గురించి ప్రశ్నపత్రాల్లో అడగడం జరుగుతుంది. మరి భారతదేశ చరిత్ర ఎప్పటి నుండి ప్రారంభమవుతుంది? చరిత్రలో మనకి ముఖ్యంగా 2 కాలాలు ఉండడం జరుగుతుంది. అందులో ఒకటి బీసీ అండ్ ఏడి అని మనం ఆల్రెడీ మన చాలా మంది ఆస్పిరెంట్స్ కి తెలిసే ఉంటుంది. మనకి బీసీ అనగా బిఫోర్ క్రైస్ట్, దీనిని తెలుగులో క్రీస్తు పూర్వం అనగా జీసస్ పూర్వం, మనకి యేసు క్రీస్తు పుట్టక ముందు జరిగిన చరిత్ర మొత్తాన్ని కూడా క్రీస్తు పూర్వ చరిత్ర అని, అదేవిధంగా ఏడి అనగా ఆన్నా డొమినీ. ఆఫ్టర్ డెత్ కాదు, చాలా మంది ఆఫ్టర్ డెత్ అనుకుంటారు. ఆన్నా డొమినీ మీన్స్ క్రీస్తు శకం. మనకి ప్రస్తుతం మనం ఉన్నది క్రీస్తు శకం. మనకి క్రీస్తు పుట్టక ముందు చరిత్ర మొత్తాన్ని క్రీస్తు పూర్వమని,
మనకి క్రీస్తు జన్మించిన తర్వాత చరిత్ర మొత్తాన్ని కూడా క్రీస్తు శకంగా మనం ఈ యొక్క చరిత్రలో చెప్పుకోవడం జరుగుతుంది. మనకి ఈ యొక్క కాలాల గురించి జస్ట్ ఒక ఐడియా తెచ్చుకోండి చాలు మనకి. ఓకే, సో మనకి బీసీ క్రీస్తు పూర్వం, మనకి ఏడి క్రీస్తు శకం. ఓకే, సో మనకి మరి భారతదేశ చరిత్ర క్రీస్తు పూర్వంలో కలదా లేదా క్రీస్తు శకం నుండి ప్రారంభమైందా అని కనుక మనం చూసినట్లయితే మన భారతదేశ చరిత్ర క్రీస్తు పూర్వం మనకి 2500 సంవత్సరం నుండే మన భారతదేశ చరిత్ర ప్రారంభమైనట్లుగా మనకి ఆధారాలు తెలియజేయడం జరుగుతుంది. మనకి చరిత్ర గురించి ముఖ్యంగా మనం తెలుసుకోవాలంటే ఫస్ట్ మనకి తెలియాల్సింది ఏంటంటే సోర్సెస్, అనగా మనకి ఆధారాలు. ఆధారాలు మనకి ఎక్కడైనా సరే ఏ చరిత్ర గురించి తెలుసుకోవడానికైనా ముఖ్యమైనవి మనకు కావాల్సింది ఏంటంటే ఆధారాలు, సోర్సెస్ అంటాం వీటిని. ఓకే, సో మనకి ఆధారాలు రెండు రకాలు. ఆధారాలు అనగా చరిత్రని తెలుసుకోవడానికి ఆధారాలు కావాలి. ఆ ఆధారాలు మనకి రెండు రకాల ఆధారాలుగా లభించడం జరుగుతుంది. అందులో మొదటిది వచ్చేసి మనకి పురావస్తు ఆధారాలు. పురావస్తు ఆధారాలు. పురావస్తు ఆధారాలు ఆర్కియలాజికల్ సోర్సెస్ అంటారు. అనగా వస్తు అవశేషాలు. మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా ఒక వస్తువు, మనకి క్రీస్తు పూర్వ కాలం నాటి ఒక వస్తువు కానీ, మనకి ఇలాంటి వస్తువులు మనకి ఏదైనా ఒక వస్తువు కానీ, ఓకే, లేదా ఒక వస్తు అవశేషాలు కానీ ఇవన్నీ కూడా మనకు లభిస్తే దానిని పురావస్తు ఆధారాలు అంటాం. పురావస్తు ఆధారాలు ఏదైనా కట్టడాలు, చారిత్రక కట్టడాలు కానీ వీటన్నిటిని కూడా మనం పురావస్తు ఆధారాలుగానే మనం తీసుకోవడం జరుగుతుంది. అనగా ఆ యొక్క ఒక కట్టడాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే ఆ కట్టడం ఎవరు కట్టించారు, ఓకే, ఎవరి కాలంలో కట్టించబడింది, మనకి ఇది ఎన్ని సంవత్సరాల క్రితం కట్టబడినది అనేది మనకి పురావస్తు శాఖ వారు అంచనా వేసి లేదా ఒక ఎస్టిమేషన్ వేసి ఇలా మనకి ఈ యొక్క కట్టడాన్ని పలానా రాజు కట్టించాడనో లేదా మనకి పలానా సుల్తాన్ కట్టించాడనో మనకి ఈ యొక్క ఆధారాలు అనేవి మనకి తెలియజేయడం జరుగుతుంది. వాటిని మనకి పురావస్తు ఆధారాలు, పురావస్తు ఆధారాలు. లేదా ఫర్ ఎగ్జాంపుల్ మనకి నాణెములు కూడా లభిస్తూ ఉంటాయి అక్కడక్కడ. మనకి కాయిన్స్, ఓకే, వెండి నాణెములు కానీ, బంగారు నాణెములు కానీ, ఓకే, లేదా రాగి నాణెములు కానీ ఏవైనా సరే మనకి ఈ యొక్క నాణెములు ఎక్కడైతే లభిస్తాయో ఆ నాణెములను కూడా మనం పురావస్తు ఆధారాలుగానే మనం తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మనకి రెండవ ఆధారాలు కనుక చూస్తున్నట్లయితే లిఖిత పూర్వక ఆధారాలు. లిఖిత పూర్వక ఆధారాలు లేదా మనకి వాగ్మయ ఆధారాలు అని కూడా అంటాం. లిఖిత పూర్వక ఆధారాలు అనగా మనకి ఆ కాలంలో రచించబడిన గ్రంథాలు. మనకి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ భారతదేశ చరిత్ర గురించి తెలుసుకోవడానికి అతి ముఖ్యమైన ఆధారాలు ఇవి రెండు కూడా. ఇవి రెండు కూడా చాలా ముఖ్యమైన ఆధారాలు. అందులో లిటరరీ సోర్సెస్ అనగా లిఖిత పూర్వక ఆధారాలు. మనకి ఫర్ ఎగ్జాంపుల్ కనుక మనం తీసుకున్నట్లయితే కౌటిల్యుడు అనే ఆయన అర్థశాస్త్రం రచిస్తాడు. ఓకే, కౌటిల్యుడు అనే ఆయన అర్థశాస్త్రం రచించడం జరుగుతుంది. అది మనకి లిఖిత పూర్వక ఆధారం. లిఖిత పూర్వక ఆధారం. అదేవిధంగా అశోకుడు అనే ఆయన 14 శిలాశాసనాలు, అతిపెద్ద శిలాశాసనాలు 14 శిలాశాసనాలు వేయించడం జరుగుతుంది. అనగా రాతి మీద రాయించడం జరుగుతుంది. వాటిని మనకి ఇన్స్క్రిప్షన్స్, శాసనాలు అంటాం. వీటిని కూడా మనం ఈ యొక్క లిఖిత పూర్వక ఆధారాలు. ఈ భారతదేశంలో ఎక్కువగా లిఖిత పూర్వక ఆధారాలు అందించిన వ్యక్తి అశోకుడు. ఓకే, సో మనకి అశోకుడు అనే ఆయన మౌర్య చక్రవర్తి. ఆయన మనకి భారతదేశంలో ఎన్నో లిఖిత పూర్వక ఆధారాలు శాసనాల ద్వారా మనకు అందించడం జరుగుతుంది. వాటిని మనకి లిఖిత పూర్వక ఆధారాలు. మనకి గ్రంథాలు కానివ్వండి, మనకి ఎగ్జామినేషన్ లో ఎక్కువగా అడిగే క్వశ్చన్స్ ఇవే. మనకి రీసెంట్ గా జరిగిన మన కానిస్టేబుల్ తెలంగాణ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్ లో మనకి మ్యాచ్ ఆఫ్ ద ఫాలోయింగ్స్ ఇలా పుస్తకాలు ఇవ్వడం జరిగింది. మనకి పాలకాప్యుడు హస్తాయుర్వేదం రచించాడు, వాగ్భటుడు అష్టాంగ సంగ్రహ రచించాడు, వరాహమిహిరుడు బృహత్ సంహిత రచించాడు. ఇలా మ్యాచ్ ఆఫ్ ద ఫాలోయింగ్స్ అడగడం జరిగింది. మనకి పతంజలి అని ఆయన యోగ సూత్ర రచించాడు. మనకి వీటి మీద ఎక్కువగా క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. చరిత్ర అనగా మనకి ఈ యొక్క లిఖిత పూర్వక ఆధారాలు చాలా ఇంపార్టెంట్. మనకి రీసెంట్ గా అడిగిన క్వశ్చన్ అండి ఇప్పుడు మనం డిస్కస్ చేసింది. మనకి పాలకాప్యుడు అని ఆయన హస్తాయుర్వేదాన్ని రచిస్తాడు. ఓకే, ఒక పక్క మనకి పాలకాప్యుడు, వరాహమిహిరుడు, పతంజలి, మనకి వాగ్భటుడు అని ఇచ్చి ఇంకొక పక్కన వారు రచించిన గ్రంథాలు ఇచ్చి మ్యాచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ చేయమని చెప్పి అడిగాడు. ఇటీవలి కాలంలో ఎక్కువగా మనకి మ్యాచ్ ఆఫ్ ద ఫాలోయింగ్స్ అడుగుతున్నారు. మనకి మ్యాచ్ ఆఫ్ ద ఫాలోయింగ్స్ అడిగాడంటే మనకి ఒక ప్రశ్నకు బదులు మనం 4 ప్రశ్నల సమాధానాలు అక్కడ మనం చెప్పడం జరుగుతుంది.
మనకి ఒక ప్రశ్నకు బదులు 4 ప్రశ్నలు, అనగా ఈ 4 ఆప్షన్స్ ని, ఈ 4 మ్యాచ్ ఆఫ్ ద ఫాలోయింగ్స్ ని 4 క్వశ్చన్లుగా, మనకి 4 ప్రశ్నలుగా ఇవ్వడం జరిగేది. ఓకే, దానిని మార్చి 4 ప్రశ్నలని ఒకే ప్రశ్నలో తీసుకురావడం జరిగింది. దానిని మ్యాచ్ ఆఫ్ ద ఫాలోయింగ్స్ అంటాం. అనగా మనకి ఎక్కువగా ఫోకస్ చేసి చదవాలి. ఒకప్పుడు మనకి 2011, 2010 ఎగ్జామ్లో మనకి డైరెక్ట్ గా క్వశ్చన్స్ అడిగేవాడు. మనకి వాగ్భట్టుడు రచించిన గ్రంథం ఏది, మనకి అష్టాంగ సంగ్రహి, లేదా మనకి హస్తాయుర్వేదమా, లేదా మనకి బృహత్ సంహిత, లేదా యోగ సూత్ర అనే గ్రంథం అని 4 ఆప్షన్ ఇచ్చేవాడు. కానీ ఇప్పుడు ప్రశ్న సరళి మారింది. మనకి ఎక్కువగా మ్యాచ్ ఆఫ్ ద ఫాలోయింగ్స్ అడుగుతున్నాడు. మనకి అప్లికేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఓకే, సో మనకి దానిని దృష్టిలో పెట్టుకొని మనకి మీ అందరికీ కూడా ఈ యొక్క హిస్టరీ అనేది అప్లికేషన్ ఓరియంటెడ్ లో, అనగా సబ్జెక్టు అవగాహన ఉంటేనే మనకి ఆ యొక్క క్వశ్చన్ అనేది, మనం ఆ యొక్క ప్రశ్న అనేది మనం ఆన్సర్ చేసే అవకాశం ఉంటుంది మనకి. ఓకేనా, సో మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ మనకి. అదే విధంగా మనకి లిఖిత పూర్వక ఆధారాలు, వాళ్ళు రచించిన గ్రంథాలు, లేదా వారి యొక్క ఇన్స్క్రిప్షన్ శాసనాలు కానీ, ఇవన్నీ కూడా మనకి ఈ యొక్క లిఖిత పూర్వక ఆధారాల కిందకు తీసుకురావడం జరుగుతుంది. మనకి చరిత్ర అనగా మనకి ఆధారాల మీద ఆధారపడి ఉంటుంది. మనకి అందులో ఆధారాలు 2 రకాలు, పురావస్తు ఆధారాలు మరియు లిఖిత పూర్వక ఆధారాలు. లిఖిత పూర్వక ఆధారాలు. ఓకే, సో మనకి మరి భారతదేశ చరిత్రలో ఏముంటుంది, భారతదేశ చరిత్రలో ఏముంటుంది సార్? మనకి భారతదేశ చరిత్ర క్రీస్తు పూర్వంలోనే ప్రారంభమైందని చెప్పారు. మరి భారతదేశ చరిత్రని ఎన్ని భాగాలుగా విభజించారు అంటే, మన భారతదేశ చరిత్రను 3 భాగాలుగా విభజించడం జరిగింది. మనకి ఆ 3 భాగాలలో మొదటిది ప్రాచీన భారతదేశ చరిత్ర, అనగా పాత చరిత్ర. ఓకే, సో మనకి రెండవది మిడివల్ ఇండియన్ హిస్టరీ అంటారు, అనగా మధ్యయుగ భారతదేశ చరిత్ర. మూడోది వచ్చేసి ఆధునిక భారతదేశ చరిత్ర. మనకి ప్రాచీన భారతదేశ చరిత్ర, భారతదేశ చరిత్రని మనకి భారతదేశ చరిత్రని మనకి 3 భాగాలుగా విభజించడం జరిగింది. అందులో మొదటిది వచ్చేసి ప్రాచీన భారతదేశ చరిత్ర, ప్రాచీన భారతదేశ చరిత్ర. ఇది బీసీ, అనగా క్రీస్తు పూర్వంలో ప్రారంభమయ్యి క్రీస్తు శకంలోకి ఎంటర్ అవ్వడం జరుగుతుంది, ప్రాచీన భారతదేశ చరిత్ర. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి మధ్యయుగ భారతదేశ చరిత్ర, మధ్యయుగ భారతదేశ చరిత్ర, మధ్యయుగ భారతదేశ చరిత్ర. దీన్ని ఇంగ్లీష్ లో ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ, దీనిని మిడివల్ ఇండియన్ హిస్టరీ అంటాం. నెక్స్ట్ మనకి మూడోది వచ్చేసి ఆధునిక భారతదేశ చరిత్ర, ఆధునిక భారతదేశ చరిత్ర, ఆధునిక భారతదేశ చరిత్ర. ఓకే, సో మనకి ఇలా 3 భాగాలుగా విభజించడం జరిగినది. ఓకే, సో మనకి ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ, మిడివల్ ఇండియన్ హిస్టరీ, మోడర్న్ ఇండియన్ హిస్టరీ. మనకి ప్రాచీన భారతదేశ చరిత్ర, మధ్యయుగ భారతదేశ చరిత్ర, ఆధునిక భారతదేశ చరిత్ర. మరి ప్రాచీన భారతదేశ చరిత్రలో ఏం తెలుసుకుంటాం మనం, అందులో ఉన్న టాపిక్స్ ఏంటి, మధ్యయుగ భారతదేశ చరిత్రలో ఏ టాపిక్స్ వస్తాయి, ఆధునిక భారతదేశ చరిత్రలో ఏ టాపిక్స్ వస్తాయి, ఆధునిక భారతదేశ చరిత్రలో ఏ టాపిక్స్ వస్తాయి మనకి అనేవి మనం ఒకసారి కనుక గమనించినట్లయితే, ఫస్ట్ మనకి ప్రాచీన భారతదేశ చరిత్ర, ప్రాచీన భారతదేశ చరిత్ర. ప్రాచీన భారతదేశ చరిత్ర, ప్రాచీన భారతదేశ చరిత్ర అనగా బీసీ, మనకి క్రీస్తు పూర్వం ప్రారంభమవుతుంది ఈ భారతదేశ చరిత్ర అనేది. మనకి క్రీస్తు శకం రీసెంట్ గా ఒక 100 years బ్యాక్, మనకి కరెక్ట్ గా ఒక 100 సంవత్సరాల క్రితం 1920వ సంవత్సరంలో భారతదేశంలో బ్రిటిష్ వారి పరిపాలనా కాలంలో మనకి వాయువ్య ప్రాంతంలో ఒక రైల్వే లైన్ కోసం త్రవ్వకాలు నిర్వహించినప్పుడు వారికి కొన్ని ఎప్పుడో ఒక పూర్వపు కాలపు వస్తువులు బయటపడడం జరిగింది, వాళ్ళకి లభ్యం అవడం జరిగింది. వెంటనే పురావస్తు డిపార్ట్మెంట్ వాళ్ళని పిలిచి అక్కడ త్రవ్వకాలు నిర్వహిస్తే ఒక పెద్ద విశాలమైన నాగరికత, మనకి ఎప్పుడో క్రీస్తు పూర్వం 2500 సంవత్సరం క్రితం నాటి ఒక నాగరికత వెలవడం జరిగింది. అదే మన భారతదేశ చరిత్ర యొక్క మొదటి నాగరికతగా
మన భారతదేశ చరిత్రకి మూల నాగరికతగా మనం దానిని పరిగణించడం జరుగుతుంది. అదే మనకి ప్రాచీన భారతదేశ చరిత్రలో మొదటి చాప్టర్. మనకి దానినే మనకి సింధు నాగరికత అనగా మనకి ఈ యొక్క వాయువ్య ప్రాంతంలో అతి పెద్ద నది మనకి ఇండస్ రివర్ పోతూ ఉంటుంది. మనందరికీ తెలిసిన విషయమే. మనకి జాగ్రఫీలో కూడా జాగ్రఫికల్ స్ట్రక్చర్ని కనుక ఒకసారి గమనించినట్లయితే మనకి హిమాలయాలలో పుట్టి ఈ యొక్క సింధు నది అనేది మన జమ్మూ కాశ్మీర్లో గుండా పాకిస్తాన్లో గుండా ప్రవహించి మన అరేబియా మహాసముద్రంలో కలవడం జరుగుతుంది. ఈ యొక్క సింధు నాగరికత వీళ్ళు ఏవైతే త్రవ్వకాలు జరిపారో ఆ త్రవ్వకాలన్నీ కూడా ఆ సింధు నది పరివాహక ప్రాంతంలో బయటపడిన సందర్భంగా మనకి దానికి సింధు నాగరికత అని పెట్టడం జరిగింది. ఈ యొక్క వీరు ఏవైతే పట్టణాలు బయటపడ్డాయో ఆ పట్టణాలన్నీ కూడా ఆ యొక్క సింధు నది పరివాహక ప్రాంతంలో అనగా సింధు నదికి ట్రిబ్యూటరీస్ మనకి జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్ ఈ యొక్క నదుల పరివాహక ప్రాంతంలో ఈ యొక్క నాగరికత వెలిసిన సందర్భంగా దీనికి సింధు నాగరికత లేదా దీనిని హరప్పా నాగరికత అని కూడా పిలవడం జరుగుతుంది. హరప్పా నాగరికత హరప్పా నాగరికత మనకి హరప్పా నాగరికత అని ఎందుకు పిలుస్తాం సార్ అంటే ఈ యొక్క సింధు నాగరికతలో మొట్టమొదటిగా బయటపడిన పట్టణం ఏంటంటే హరప్పా అనే పట్టణం. అందుకే దానిని హరప్పా నాగరికత అని కూడా పిలవడం జరుగుతుంది. మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లేదా హరప్పా సివిలైజేషన్, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లేదా హరప్పా సివిలైజేషన్ ఖచ్చితంగా మనకి ఎగ్జామినేషన్ లో ఒక క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. ఒక ప్రశ్న కంపల్సరిగా సింధు నాగరికత మీద ఒక ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది. ఖచ్చితంగా మనకి ఒక ప్రశ్న అయితే అడుగుతున్నాడు ఎగ్జామినేషన్ లో. మరి ఏం అడుగుతున్నాడు, ఏ విధంగా అడుగుతున్నాడు? మనకి ఈ యొక్క సింధు నాగరికతలో మనం ఏం చూస్తాం ఈ టాపిక్ లో అంటే ఈ యొక్క సింధు నాగరికత ప్రజల యొక్క జీవనం ఏంటి, వాళ్ళ ఆర్థిక స్థితిగతులు ఏమిటి, మనకి వారి యొక్క వ్యవసాయం ఎలా ఉంది, వారి యొక్క అగ్రికల్చర్ ఎలా ఉంది, అసలు ఇది భౌగోళికంగా ఎక్కడి నుండి ఎక్కడి వరకు ఉంది, ఆ సింధు ప్రజలు ఎవరితో వ్యాపారం చేసేవారు, ఏ వ్యాపారం చేసేవారు, వారు ఏమి పంటలు పండించేవారు, అసలు వీళ్ళ యొక్క రాతపూర్వక అనగా మనకి వీళ్ళ యొక్క లిపి ఏమిటి, మనకి వీళ్ళు లిపి ఉంది కానీ ఇప్పటికీ కూడా ఎవరు అర్థం చేసుకోలేని లిపి, దానిని మనకి బొమ్మల లిపి లేదా సర్పలిపి అని పేర్కొనడం జరుగుతుంది. ఓకే, సో మనకి వీరి యొక్క లిపి ఏమిటి, మరి పట్టణాలు అన్నాం, ఆ పట్టణాలు ఏ విధంగా వీళ్ళు కన్స్ట్రక్ట్ చేసుకోవడం జరిగింది, ఓకే, సో మనకి ఏ విధంగా నిర్మించుకోవడం జరిగింది, ఆ కట్టడాల్లో ఏమి ఉపయోగించారు, ఇవన్నీ కూడా మనం ఇక్కడ ఈ యొక్క హరప్పా నాగరికతలో మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. హరప్పా నాగరికతలో ఆ యొక్క పట్టణాలు వాటి యొక్క ముఖ్యాంశాలు మనకి ఏవైతే ఏ ప్రాంతంలో ఏ ప్రాంతాలు బయటపడ్డాయి మనకి ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ చూస్తే, ఓకే, సో మనకి మన పురావస్తు శాఖ వారు ఏ పట్టణాలను బయటకు తీశారు, ఆ పట్టణాల్లో ఏ వస్తువులు కనుగొనబడ్డాయి, వాటి మీద ఎక్కువగా క్వశ్చన్స్ అడుగుతుంటాడు మనకి. ఓకేనా, సో మనకి ఎక్కువగా అడిగే క్వశ్చన్స్ ఏంటంటే సింధు నాగరికత ప్రజలకు తెలియని జంతువు ఏమిటి లేదా తెలియని లోహం ఏమిటి, ఈ విధంగా క్వశ్చన్స్ అడిగేవాడు ఒకప్పుడు. మనకి సింధు నాగరికత ఫర్ ఎగ్జాంపుల్ కనుక చూస్తే సింధు నాగరికత ప్రజలకు తెలియని లోహం ఏమిటంటే ఇనుము, వాళ్ళకి తెలియని జంతువు గుర్రం, వాళ్ళు పూజించే దైవం ఏమిటి, మనకి వారి యొక్క ఆరాధ్య దేవుడు ఎవరు, ఓకే, సో మనకి వారు పూజించే చెట్టు ఏమిటి, వారు పూజించే జంతువు ఏమిటి, వారు పూజించే పక్షి ఏమిటి, ఈ విధంగా మనకి ప్రశ్న పత్రంలో ఉండేవి. కానీ ఇటీవలి కాలంలో మనకి ఎస్ఐ ఎగ్జామినేషన్ లో ఒక క్వశ్చన్ అడిగాడు, చాలా అప్లికేషన్ ఓరియంటెడ్ లో క్వశ్చన్ అడిగాడు. అనగా మనకి ఈ యొక్క సింధు నాగరికత ప్రజల గురించి పూర్తిగా తెలిస్తేనే మనకి ఆ యొక్క ప్రశ్న అనేది చేయగలరు. మనకి ఆయన ఏమని అడిగాడు, క్రింది వాటిలో సరికానిది ఏది సింధు నాగరికత ప్రజలకు మనకి సరైనది ఏమిటి అని చెప్పి క్వశ్చన్ అడిగాడు. ఓకేనా, సో మనకి అందులో సరికానిది ఏంటి అని చెప్పి క్వశ్చన్ అడిగినప్పుడు ఈ యొక్క సింధు నాగరికతలో మనకి ఫస్ట్ మనకి ఒక 4 ఆప్షన్స్ ఇచ్చి ఆ 4 ఆప్షన్లో సరికానిది ఏమిటి, సింధు నాగరికత ప్రజలకు సంబంధించినది లేనిది ఏది లేదా సరికానిది ఏది అని చెప్పి క్వశ్చన్ అడిగాడు. ఫస్ట్ ఇచ్చిన ఆప్షన్ లో ఏమడిగాడంటే సింధు నాగరికత ప్రజలు వారి యొక్క కట్టడాలలో కాల్చిన ఇటుకలు ఉపయోగించాడు. అంటే మనకి అసలు కాల్చిన ఇటుకలు ఉపయోగించారా లేదా అనేది మనకు ఐడియా ఉండాలి. కంపల్సరీగా కాల్చిన ఇటుకలు ఉపయోగించారు. అక్కడ దొరికిన ఆధారాల ప్రకారం మనకి కాల్చిన ఇటుకలు లభ్యమయ్యాయి, అనగా వాళ్ళు కాల్చిన ఇటుకలు లభించారు. ఓకే, రెండవది ఏంటంటే వీరు ఇనుము మనకి ఓకే ఇనుముతో చేసిన పనిముట్లను ఉపయోగించారన్నాడు. మనం ఇక్కడ సింధు నాగరికత ప్రజలకు తెలియని లోహం ఇనుము అన్నాం. అంటే ఇనుము వీరికి తెలియకుండా ఇనుము పనిముట్లు ఎలా వాడతారు సింధు నాగరికత ప్రజలు
అది తప్పు. ఓకే, సో మనకి ఒకటి ఇది హోల్డ్లో ఉంచితే మనకి ఓకేనా. సో మనకి థర్డ్ వన్ వచ్చేసి సింధు నాగరికత ప్రజలు అతి పెద్ద పట్టణ నిర్మాణాలు చేపట్టారు. ఎస్, చాలా పెద్ద పట్టణాలు బయటపడ్డాయి మన సింధు నాగరికత కాలంలో. ఓకే, అదేవిధంగా నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి సింధు నాగరికత ప్రజలు మనకి ఆర్యుల వలె యుద్ధ ప్రియులు కారు. మనకి వీరు యుద్ధాలు ఎక్కడా కూడా చేసినట్లు మనకి ఆధారాలు లభించలేదు. మనకి అంటే ఆర్యుల వలె వీళ్ళు యుద్ధ ప్రియులు కారు అనగా మనకి సెకండ్ ఆప్షన్ చాలా ఇంపార్టెంట్ ఆప్షన్. మనకి అదే ఆప్షన్ మనకి ఇనుముతో చేసిన పనిముట్లు ఉపయోగించలేదు సింధు నాగరికత ప్రజలు, ఎందుకంటే వీరికి ఇనుము తెలియదు. ఓకే, సో మనకి మరి వీరి యొక్క ఈ యొక్క ఇనుము తెలియకుండా వీరు ఇనుము పనిముట్లు ఎలా వాడతారు, వాడలేరు కదా, మనకి అది ఆప్షన్ అవుతుంది. ఈ విధంగా ప్రశ్న సరళిని మార్చుకుంటూ వచ్చారు ఎగ్జామినేషన్ లో. ఓకే, సో మనకి ఒకప్పుడు మనకి సింధు నాగరికత ప్రజలకు తెలియని లోహం ఇనుము, బట్ అదే క్వశ్చన్ మనకి ఇనుము పనిముట్లు ఉపయోగించారు, అది తప్పు. మనకి ఇది తెలిస్తేనే మనకి అది ఆన్సర్ చేయగలం. ఓకే, సో మనకి ఈ యొక్క చాప్టర్ లో మనకి వీరి యొక్క జీవనం, వీరి యొక్క అగ్రికల్చర్ స్ట్రక్చర్, ఓకే, సో మనకి వీరి యొక్క ఎకనామికల్ స్ట్రక్చర్ అవన్నీ కూడా మనం ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. పట్టణాలతో పాటు మనకి మొహంజోదారో పట్టణం, హరప్పా పట్టణం, కాళీబంగన్ పట్టణం, ఓకే, సో మనకి లోతాల పట్టణం, ఇలా ఒక్కొక్క పట్టణం గురించి అక్కడ త్రవ్వకాలు ఎవరు జరిపారు, ఏ నది ఒడ్డున ఉన్నది, ఓకే, సో మనకి అక్కడ ఏమేమి లభ్యమయ్యాయి, ఇవన్నీ కూడా మనం ఈ సింధు నాగరికత అనే చాప్టర్ లో మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి సెకండ్ వన్ ఆర్యులు. ఆర్యులు దీనినే వేద కాలం అని కూడా పిలవడం జరుగుతుంది. ఆర్యులు లేదా వేద కాలం. మనకి ఎందుకు దీనిని వేద కాలం అని పిలుస్తున్నాం, మనకి దీనిని క్రీస్తు పూర్వం వీరు క్రీస్తు పూర్వం 1500 సంవత్సరం నుండి క్రీస్తు పూర్వం 600 సంవత్సరం వరకు ఈ యొక్క ఆర్యుల కాలంగా చెప్పుకోవడం జరుగుతుంది. క్రీస్తు పూర్వం 1500 సంవత్సరం నుండి క్రీస్తు పూర్వం 600 సంవత్సరం. చాలా మంది అభ్యర్థులు కన్ఫ్యూజ్ అయి ఉంటారు, మనకి 1500 నుండి 600కు రావడం ఏంటి అనగా క్రీస్తు పూర్వంలో మనకి వెనుకకు రావడం జరుగుతుంది. సంవత్సరాలు గుర్తుపెట్టుకోవాలి. మనకి మీకు ఏ విధంగా అయితే అర్థమెటిక్ లో -10 -9 -8 ఇలా 0 వరకు వస్తారో ఇట్లా మనకి దీన్ని క్రీస్తు పూర్వం అంటాం. మనకి క్రీస్తు పూర్వం అనగా వెనకకి రావడం జరుగుతుంది. మనకి 1500, 1400, 1300, 1200 మనకి ఇట్లా మనకి క్రీస్తు పూర్వంలో 1500 నుండి 600 వరకు. అదే క్రీస్తు శకం 1 నుండి ప్రారంభమయ్యి మనం ఇప్పుడు ప్రజెంట్ 21వ శతాబ్దంలో ఉన్నాం. 2020 సంవత్సరంలో మనకి ఉండడం జరుగుతుంది. మనకి ఉండే కొంది మనకి ఇయర్స్ పెరుగుతూ ఉంటాయి. క్రీస్తు పూర్వం అనగా జీసస్ పుట్టక ముందు ఇయర్స్ తగ్గుకుంటూ రావడం జరుగుతుంది, అభ్యర్థులు గమనించాలి. ఓకే, సో మనకి ఆర్యులు వేద కాలం. మనకి వేద కాలం మనకి దీనిని వేద కాలం అని ఎందుకన్నా వేదిక్ పీరియడ్ అంటాం మనకి, లేదా వేద నాగరికత అని కూడా అంటాం. దీనిని వేద నాగరికత అని ఎందుకన్నాం అంటే మనకి మొత్తం 4 వేదాలు ఉంటాయి. మనకి ఋగ్వేద, సామవేద, అజర్వేద, అథర్వవేద. మనకి ఋగ్వేద, సామవేద, అజర్వేద, మనకి అథర్వవేద. ఈ 4 వేదాలలో మొదటి 3 వేదాలు మనకి ఋగ్వేద, సామవేద, అజర్వేద, ఈ 3 వేదాలు కూడా ఈ ఆర్యులు రచించడం జరిగింది. ఆర్యులు అనేవారు రచించారు. అందుకే ఈ యొక్క ఆర్యుల కాలాన్ని మనకి వేద కాలం అంటాం. ఆర్యుల కాలాన్ని మనకి వేద కాలం అంటాం. మనకి ఈ వేద కాలంలో ముఖ్యంగా వీళ్ళ గురించి తెలుసుకునే ఆధారాలు వేదాలు. మనకి వేదాలలో అతి ముఖ్యమైన వేదం ఋగ్వేదం. మనకి ఋగ్వేదం యొక్క ప్రత్యేకత ఏమిటంటే ప్రపంచంలోనే అతి ప్రాచీనమైన గ్రంథం ఋగ్వేదం. మనకి వేదాలు అనగా గ్రంథాలు. ఓకే, సో మనకి ప్రపంచంలో అతి ప్రాచీనమైన గ్రంథం ఏంటంటే ఋగ్వేదం. మనకి ఎక్కువగా క్వశ్చన్స్ అడిగేది కూడా ఋగ్వేదం మీదే అడిగేవాడు. ఓకే, సో మనకి ఋగ్వేదం మీదే ఎక్కువగా క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఋగ్వేదంలో 3వ మండలం ఏం తెలియజేస్తుంది, గాయత్రి మంత్రం గురించి తెలియజేస్తుంది. ఓకే, సో మనకి ఆర్యుల కాలం కూడా చాలా ఇంపార్టెంట్. మనకి ఏ పుస్తకంలో చూసినా ఆర్యుల కాలం క్లారిటీగా క్రీస్తు పూర్వం 1500 నుండి 600 సంవత్సరం వరకు ఉంది. మనకి ఈ యొక్క ఆర్యుల కాలాన్ని మళ్ళీ 2 భాగాలకు విభజించవచ్చు. తొలి వేద కాలం, మలివేద కాలం. ఎర్లీ వేదిక్ పీరియడ్, లేటర్ వేదిక్ పీరియడ్ గా మనం 2 భాగాలుగా విభజించవచ్చు. మనకి ఇటీవలి కాలంలో మనకి ఒక ఎస్ఐ లేదా కానిస్టేబుల్ ఎగ్జామినేషన్ లో ఒక క్వశ్చన్ అడిగాడు. మనకి ఒక ప్రశ్న, మనకి ఇంతకు ముందు వేదాల మీద లేదా బ్రాహ్మణాల మీద మనకి వీటి మీద ఎక్కువగా క్వశ్చన్స్ అడిగేవాడు మనకి. కానీ ఇటీవలి కాలంలో చాలా డిఫరెంట్ గా ఒక టఫెస్ట్ క్వశ్చన్ పడడం జరిగింది ఆర్యుల కాలంలో. మనకి వేద కాలంలో మనకి నాగలిని ఏమంటారని చెప్పి క్వశ్చన్ అడిగాడు. వేద కాలంలో నాగలి, మనకి భూమిని దున్నే నాగలి ఉంటుంది కదా, ఆ భూమిని దున్నే నాగలిని ఏమంటారు? ఆప్షన్స్ లో శతమాన,
మనకి నిష్క, సిర, సీత అని ఇచ్చాడు. మనకి శతమాన, నిష్క అవి రెండు కూడా కాయిన్స్, అవి రెండు కూడా నాణెములకు సంబంధించినవి. ఓకే, సో మనకి సిర అని ఏదైతే ఉందో ఈ సిర అనే దానిని మనకి వేద నాగరికతలో అనగా వీరి కాలంలో నాగలిని సిర అనేవారు. ఈ విధంగా ప్రశ్న సరళి మారుతూ రావడం జరిగింది, అభ్యర్థులు గమనించాలి. మనకి మీరు గనక చూసుకున్నట్లయితే ఎస్ఐ లేదా కానిస్టేబుల్ ఎగ్జామినేషన్ మన తెలంగాణలో జరిగిన 2018 ఎగ్జామినేషన్ లో ఒక క్వశ్చన్ రావడం జరిగింది. మనకి వేద కాలంలో మనకి ఈ యొక్క వేద నాగరికతలో నాగలిని ఏమంటారు? సిర అని అంటారు. ఓకేనా, సో మనకి ఇది ఆర్యులు లేదా వేదకాలం. ఇందులో వీళ్ళ యొక్క సోర్సెస్ ఏంటి అనగా వీరి యొక్క ఆధారాలు ఏమిటి, మనకి వేదాలు అంటే ఏమిటి, ఉపనిషత్తులు అంటే ఏమిటి, బ్రాహ్మణాలు అంటే ఏమిటి, వివాహాలు ఎన్ని రకాలు, వీరి గురించి తెలియజేసే ఆధారాలు తెలుసుకుంటూ, మరియు తొలివేద కాలం మలివేద కాలంగా ఎందుకు డివైడ్ చేయడం జరిగింది, తొలివేద కాలంలో ఏముండేది, మలివేద కాలంలో ఏముండేది, అవన్నీ కూడా మనం ఈ యొక్క చాప్టర్ లో మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే, సో మనకి ఇది సెకండ్ చాప్టర్ ఆఫ్ మనకి ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ, ప్రాచీన భారతదేశ చరిత్రలో రెండవ మనకి చాప్టర్. నెక్స్ట్ థర్డ్ చాప్టర్ వచ్చేసి బౌద్ధ జైన మతాలు, బౌద్ధ జైన మతాలు. ఓకే, సో మనకి బౌద్ధ మతం, జైన మతం. మనకి ఈ యొక్క ఆర్యుల కాలంలో వేదాలు అనేవి విపరీతంగా మనకి వేద పండితులు అని చెప్పి ఈ యొక్క బ్రాహ్మణుల ఆధిపత్యం పెరగడం జరిగింది. ఈ బ్రాహ్మణుల ఆధిపత్యానికి వ్యతిరేకంగా భారతదేశంలో అనేక మతాలు పుట్టుకు రావడం జరిగింది. ఆ అనేక మతాలలో ముఖ్యంగా ఒక 2 మతాలు ఉనికిలో ఉండడం జరిగింది. వాటిని మనకి బౌద్ధ జైన మతాలుగా చెప్పుకోవడం జరిగింది. బౌద్ధ మతం, జైన మతం. మనకి బౌద్ధ మతం, జైన మతం మనందరికీ బౌద్ధ జైన మతాలు 2 పరిచయమైన మతాలే. ఇప్పటికీ కూడా మనకి ప్రపంచంలో అతి ముఖ్యమైన మతాలలో ఒకటిగా బౌద్ధ మతం ఉంది. భారతదేశంలో పుట్టి ఇతర అనేక దేశాలలో బౌద్ధ మతం వెరసిల్లుతుంది. ఓకే, అదేవిధంగా జైన మతం కూడా మన భారతదేశంలో పుట్టిన మతమే. మరి బౌద్ధ మత స్థాపకుడు ఎవరు? గౌతమ బుద్ధుడు, ఆయన అసలు పేరు సిద్ధార్థుడు. మరి జైన మత స్థాపకుడు ఎవరు? మనకి ఒకప్పుడు ప్రశ్న సరళిది, మనకి బౌద్ధ మత స్థాపకుడు ఎవరు? ఓకే, లేదా గౌతమ బుద్ధుడికి ఎప్పుడు జ్ఞానోదయం, ఎన్నో ఏట జ్ఞానోదయమైంది, లేదా ఎక్కడ జ్ఞానోదయమైంది, లేదా గౌతమ బుద్ధుడు చూసిన వరుస సంఘటనలు తెలియజేయండి, ఒక 4 సంఘటనలు. ఓకే, సో మనకి రుద్ధుడు, రోగి, శవము, సన్యాసి, ఇట్లా ఈ 4 సంఘటనల గురించి వరుసగా తెలియజేయండి. ఇవే ఇంతకు ముందు ప్రశ్న సరళి. మనకి ఇప్పుడు ఈ యొక్క బౌద్ధ జైన మతాల మీద ఒక క్వశ్చన్ అడిగాడు. మనకి బౌద్ధ మతం మీద చాలా సింపుల్ క్వశ్చన్ అడిగాడు అది. ఓకే, సో మనకి బౌద్ధ మతానికి సంబంధించిన మనకి వాగ్మయ గ్రంథాలు లేదా పవిత్ర గ్రంథాలు ఏమిటి అంటే త్రిపీఠికాలు అంటాం. చాలా మంది ఆస్పిరెంట్స్ కి ఐడియా ఉండే ఉంటుంది. త్రిపీఠికాలు అనగా మనకి 3 పీఠికలు ఉంటాయి. గౌతమ బుద్ధుడు చనిపోయినాక ఆయన బోధనలు ఒక 3 బాస్కెట్లో సేకరించడం జరుగుతుంది. వాటిని మనం త్రిపీఠికాలు అంటాం. అవే మనకి బౌద్ధ మత గ్రంథాలు. ఓకే, ఆ 3 పీఠికలు ఏమిటి అని చెప్పి ఎస్ఐలో క్వశ్చన్ అడిగాడు. మనకి తెలంగాణ ఎస్ఐ ఎగ్జామినేషన్ ఆ 3 పీఠికలు ఏమిటి, మీరు అభ్యర్థులు గమనించినట్లయితే ఒక్కొక్క చాప్టర్ నుండి ఒక్కొక్క క్వశ్చన్ కంపల్సరీగా పడుతూ ఉంది ఎగ్జామినేషన్ లో. మనకి రీసెంట్ గా జరిగిన 2018 ఎస్ఐలో అడిగిన క్వశ్చన్స్ ని మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే, సో మనకి ఆ 3 పీఠికలు ఏమిటి అని మనకి వినయ, అభిధమ్మ, సుత్త పీఠిక. మనకి మొత్తం 3 పీఠికలు, సుత్త పీఠిక, వినయ పీఠిక, అభిధమ్మ పీఠిక. ఈ 3 పీఠికలను అక్కడ కింద ఆప్షన్లో ఇవ్వడం జరిగింది. ఓకే, సో మనకి అందుకే ఈ యొక్క బౌద్ధ జైన మతాలు చాలా ఇంపార్టెంట్. జైన మతంలో అయితే చాలా టఫ్ గా క్వశ్చన్ అడిగాడు. మనకి జైన మత స్థాపకుడు ఎవరు అనగానే చాలా మంది అభ్యర్థులు వర్ధమాన మహావీరుడు అంటారు. బట్ వర్ధమాన మహావీరుడు అని ఆయన కాదు. జైన మతంలో మొత్తం 24 మంది తీర్థంకరులు ఉంటారు. ఆ 24వ మంది తీర్థంకరుడే ఆ 24వ తీర్థంకరుడే వర్ధమాన మహావీరుడు. ఈయన కంటే ముందు మొదటి తీర్థంకరుడు ఆయన ఉన్నాడు. ఆయన పేరే రిషభనాథుడు. జైన మత స్థాపకుడు ఎవరంటే రిషభనాథుడు. మొత్తం మనకి జైన మతంలో 3 స్థాపకులుగా చెప్పుకోవడం జరుగుతుంది. జైన మత స్థాపకుడు రిషభనాథుడు. జైన మత చారిత్రాత్మక స్థాపకుడు 23వ తీర్థంకరుడైన పార్శ్వనాథుడు గురించి తెలుసుకోవడం జరుగుతుంది. పార్శ్వనాథుడు 23వ తీర్థంకరుడైన పార్శ్వనాథుడు. ఆ తర్వాత 24వ తీర్థంకరుడైన ఈ యొక్క వర్ధమాన మహావీరుడు అనే ఆయన జైన మత నిజమైన స్థాపకుడుగా చెప్పుకోవడం జరుగుతుంది. మనకి జైన మత స్థాపకుడు రిషభనాథుడు, జైన మత చారిత్రాత్మక స్థాపకుడు పార్శ్వనాథుడు, జైన మత నిజమైన స్థాపకుడు వర్ధమాన మహావీరుడు.
ఓకే, మనకి ఈయన మీదే మొన్న క్వశ్చన్ అడిగాడు, మనకి ప్రశ్న అడగడం జరిగింది ఎస్ఐ ఎగ్జామినేషన్ లో. ఏమని అడిగాడంటే క్రింది వాటిలో వేటిని పార్శ్వనాథుడు సూచించలేదు అని చెప్పి క్వశ్చన్ అడిగాడు. క్రింది వాటిలో దేనిని పార్శ్వనాథుడు సూచించలేదు. మనకి జైన మతంలో మొత్తం ఒక 5 మనకి పంచామృతాలు అంటారు. మనకి ఆ యొక్క 5 ఉంటాయి మనకి. ఓకే, పంచముఖాలు మనకి. అందులో మనకి సత్యం, అహింస, అపరిగ్రహం, అస్థేయం. సత్యం, అహింస, అపరిగ్రహం, అస్థేయం మనకి చాలా ఇంపార్టెంట్. మనకి సత్యం, అహింస, మనకి అపరిగ్రహ, అస్థేయ, ఇలా ఒక 5 సిద్ధాంతాలని మన పార్శ్వనాథుడు ప్రవేశపెట్టడం జరుగుతుంది జైన మతం ద్వారా. మనకి ఈ 4 తెలిస్తే మనం ఆన్సర్ చేయగలం మనకి. ఓకే, సో మనకి మరి ఇంకొకటి ఉంటుంది 5 కదా, అందులో ఒకటి బ్రహ్మచర్యం అని ఒకటి ఉంటుంది. బ్రహ్మచర్యం మనకి సత్యం, అహింస, అపరిగ్రహం, అస్థేయం, బ్రహ్మచర్యం. ఈ బ్రహ్మచర్యం అనే దానిని మాత్రం మన పార్శ్వనాథుడు ఇంట్రడ్యూస్ చేయలేదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి అదే క్వశ్చన్ అడిగాడు చూడండి ఎగ్జామినేషన్ లో, పార్శ్వనాథుడు సూచించినది ఏది అని చెప్పి క్వశ్చన్ అడిగాడు. క్రింది వాటిలో పార్శ్వనాథుడు సూచించినదా మనకి సత్యం, అహింస, అపరిగ్రహ, బ్రహ్మచర్యం అని ఇచ్చాడు. సత్యం, అహింస, అపరిగ్రహ, బ్రహ్మచర్యం అని చెప్పి కింద ఆప్షన్ లో ఇచ్చాడు. బ్రహ్మచర్యం అనేది ఎవరు సూచించారంటే బ్రహ్మచర్యం అనే దానిని యాడ్ చేసిన వ్యక్తి వర్ధమాన మహావీరుడు. మనకి జైన మతంలో జాయిన్ అయిన ప్రతి ఒక్కరూ ఈ ఐదుటిని కూడా పాటించవలసి ఉంటుంది. ఎల్లప్పుడూ కూడా సత్యమనే పలకవలే, మనకి అహింస మార్గంలోనే నడవవలే అని ఇలా ఒక 5 సిద్ధాంతాలు జైన మతంలో ఉండడం జరుగుతుంది. ఈ 5లో మొదటి 4టిని మన పార్శ్వనాథుడు ప్రవేశపెట్టగా చిట్ట చివరి బ్రహ్మచర్యం అనే దానిని మన వర్ధమాన మహావీరుడు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఓకే, చాలా ఇంపార్టెంట్ మనకి ఈ బ్రహ్మచర్యం అనేది అదే క్వశ్చన్ అడిగాడు చూడండి, మనకి చాలా టఫ్ క్వశ్చన్ మనకి. ఓకే, సో మనకి చాలా మంది అభ్యర్థులకి తెలియని విషయం అది. ఓకే, సో మనకి ఇది జైన బౌద్ధ మతాలు. మనకి బౌద్ధ మతం ఎవరు స్థాపించారు, గౌతమ బుద్ధుడు ఎలా స్థాపించాడు, ఓకే, ఆయనకి జ్ఞానోదయం ఎలా అయింది, ఏ సంఘటనలు చూశాడు, ఓకేనా. సో మనకి ఆయన యొక్క జీవిత చరిత్రల గురించి తెలియజేసేవి ఏమిటి, ఇది ఒక క్వశ్చన్ అడిగాడు మనకి. గౌతమ బుద్ధుని యొక్క జీవిత ఘట్టాల గురించి తెలియజేసేవి ఏవి అని చెప్పి క్వశ్చన్ అడిగాడు. జాతక కథలు అనేవి ఆయన జీవిత ఘట్టాల గురించి తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా బౌద్ధ సంగీతులు ఎక్కడ నిర్వహించారు, ఎవరు నిర్వహించారు, దాని అధ్యక్షుడు ఎవరు మనకి, ఓకే, ఏ ప్రాంతంలో నిర్వహించబడ్డాయి, అవన్నీ చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా జైన మతంలోకి వస్తే జైన మతంలో మనకి వర్ధమాన మహావీరుడి గురించి ఎక్కువగా డిస్కస్ చేయడం జరుగుతుంది. ఆయనకి ఏ విధంగా జ్ఞానోదయం కలిగింది, ఆయన డీటెయిల్స్ ఏమిటి, జైన పరిషత్తుకి ఏ రాజు సహకరించడం జరిగింది అనేవి కూడా బౌద్ధ జైన మతాలు. ఇవన్నీ కూడా మనకి ప్రాచీన భారతదేశ చరిత్రలో మనం డిస్కస్ చేయబోయే అంశాలు. నెక్స్ట్ 4th వన్ వచ్చేసి మనకి బౌద్ధ జైన మతాల తర్వాత నెక్స్ట్ మహాజనపదాలు. మొత్తం మనకి ఒక 16 మహాజనపదాలు ఉంటాయి. ఒక 16 మహాజనపదాలు మనకి 2017 సంవత్సరంలో 2016 సంవత్సరంలో జరిగిన ఎస్ఐ ఎగ్జామినేషన్ లో క్వశ్చన్ అడిగాడు. మనకి చాలా టఫ్ గా అడిగాడు. యాక్చువల్ గా ఈ 16 మహాజనపదాల్లో ముఖ్యంగా మనకి మగధ అనే జనపదం చాలా ఇంపార్టెంట్. మగధ అనగా మనకి పశ్చిమ బెంగాల్ ఏరియాలో ఉంటుంది. ఈ మగధ అనే మహాజనపదం యొక్క రాజధాని రాజగృహం, మనకి పాటలీపుత్రం, వైశాలి అని ఒక 3 రాజధానులు ఉంటాయి. ఎక్కువగా మనకి మగధ లేదా అస్మక అనేది మనకి తెలంగాణలో ఉంటుంది. అస్మక దాని యొక్క రాజధాని బోధన్, అస్మక ఈ రెండిటి మీద ఎక్కువగా క్వశ్చన్స్ అడిగేవాడు. కానీ 2017 ఎగ్జామినేషన్ లో ఈ యొక్క ప్రశ్నాపత్రంలో ఏమడిగాడంటే వరుసగా ఈ 16 మహాజనపదాలలో ఒక 4 మహాజనపదాలు ఇచ్చి వాటి యొక్క రాజధానులు ఇచ్చి మ్యాచ్ ఆఫ్ ద ఫాలోయింగ్స్ అడిగాడు. మనకి చాలా టఫ్ గా క్వశ్చన్ అడిగాడు. ఈ 16 మహాజనపదాలు కూడా మీకు లిస్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ 16 మహాజనపదాలు ఏంటి, వాటి యొక్క రాజధానులు ఏమిటి, మనకి వాటి మీద ఎక్కువగా క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఈ 16 మహాజనపదాలలో మగధ అనే ఒక రాజ్యం ఉంటుంది. మగధ అనే రాజ్యం పైన మనకి వంశాలు అనేవి ఏర్పడడం జరుగుతుంది. క్రీస్తు పూర్వంలోనే మనకి మగధ అనే రాజ్యం పైన ఈ మగధ అనే మహారాజ్యం పైన చిన్న వంశాలు మనకి హర్యాంక వంశం, శిశునాగ వంశం, నంద వంశం.
హర్యంక వంశ స్థాపకుడు వచ్చేసి బింబిసారుడు. ఓకే, మనకి శిశునాగ వంశాన్ని శిశునాగుడు, నంద వంశాన్ని మహాపద్మనందుడు, ఇలా చిన్న చిన్న వంశాలు పరిపాలన చేయడం జరుగుతుంది. ఈ యొక్క చిన్న చిన్న వంశాలలో నంద వంశం చిట్ట చివరి వంశం. ఆ నంద వంశంలో చిట్ట చివరి వాడైన ధననందుడు మనకి చాలా ఇంపార్టెంట్. ధననందుడు అనే ఆయనని చంపి భారతదేశంలో ఒక సువిశాలమైన సామ్రాజ్యాన్ని, ఒక పెద్ద సువిశాలమైన సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆయన పేరే చంద్రగుప్త మౌర్యుడు అని ఆయన. చంద్రగుప్త మౌర్యుడు అని ఆయన నంద వంశంలో చిట్ట చివరి వాడైన ధననందుడిని చంపి భారతదేశంలో ఒక సువిశాలమైన సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. వాళ్ళే మనకి నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి మౌర్యులు. మౌర్యులు మౌర్యులు మనకి మౌర్య సామ్రాజ్యం. మౌర్య సామ్రాజ్య స్థాపకుడు ఎవరు? చంద్రగుప్త మౌర్యుడు. మౌర్యులలో అతి గొప్పవాడు ఎవరు? అశోకుడు. మనకి మౌర్య సామ్రాజ్యానికి చెందిన వాడే అశోకుడు. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ మనకి. ఓకేనా? సో మనకి ఒక వంశం వచ్చిందంటే ఆ వంశంలో గొప్పవాడు ఎవరు, ఆయన ఏం చేశాడు, ఆయన ఫేమస్ అవ్వడానికి కారణం ఏమిటి? మనకి మౌర్యుల కాలంలో మనకి ముఖ్యంగా ఒక ముగ్గురు గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. చంద్రగుప్త మౌర్యుడు, అదేవిధంగా మనకి బిందుసారుడు, నెక్స్ట్ అశోకుడు. ఓకే, వీరు ముగ్గురు గురించి ఎక్కువగా డిస్కస్ చేయడం జరుగుతుంది. మనకి ఇంతకుముందు ప్రశ్నాపత్రాలలో మనకి చంద్రగుప్త మౌర్యుడు ఏ మతాన్ని పోషించాడని చెప్పి క్వశ్చన్ అడుగుతారు. చంద్రగుప్త మౌర్యుడు పోషించిన మతం జైన మతం. బిందుసారుడు పోషించిన మతం అజీవిక మతం. మనకి అదేవిధంగా అశోకుడు పోషించిన మతం బౌద్ధ మతం. అశోకుడు అనే ఆయన కాలంలో మనకి కళింగ యుద్ధం జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. మనకి క్రీస్తు పూర్వం 261 సంవత్సరంలో కళింగ అనే ప్రాంతంలో యుద్ధం జరుగుతుంది. దానినే మనకి కళింగ యుద్ధం. ఆ కళింగ యుద్ధంతో మన అశోకుడు భీతి చెంది మనకి మారి ఆయన ఇక ఎవరు కూడా యుద్ధాల జోలి వెళ్ళకూడదని చెప్పి అనేక శిలాశాసనాలు వేయించడం జరుగుతుంది. మనకి ఎక్కువగా మనకి అశోకుని యొక్క స్తూపాలు లేదా అశోకుని యొక్క శాసనాలు వీటి మీద ఎక్కువగా క్వశ్చన్ అడిగేవాడు మనకి. కానీ రీసెంట్ గా మన 2018 ఎస్ఐ క్వశ్చన్ పేపర్ కనుక ఒకసారి చూస్తే మనకి ఈ విధంగా క్వశ్చన్ అడిగాడు. అశోకుని యొక్క స్తూపాలలో లేని జంతువు ఏది అని చెప్పి క్వశ్చన్ అడిగాడు. అశోకుని యొక్క స్తూపాలలో లేని జంతువు ఏమిటి అని చెప్పి కింద గుర్రం, ఏనుగు, ఎద్దు, జింక అని ఇవ్వడం జరిగింది. మనకి గుర్రం ఉంటుంది, ఎద్దు కూడా ఉంటుంది, అదేవిధంగా ఏనుగు కూడా ఉంటుంది, జింక ఉండదు, గుర్తుపెట్టుకోవాలి. అశోకుని యొక్క స్తూపాలలో లేని జంతువు ఏమిటి అని చెప్పి క్వశ్చన్ అడిగాడు. జింక. మనకి డీర్ అనేది అశోకుని యొక్క స్తూపాలలో ఎక్కడా కూడా మనకి కనిపించదు, జింక ఉండదు. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి మనకి. ఓకే, ఆ క్వశ్చన్ మనకి ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్ లో క్వశ్చన్ అడిగాడు. ఓకే, సో మనకి అట్లా మనకి ఎగ్జామినేషన్ లో మౌర్యులు ఒక్కొక్క చాప్టర్ నుండి ఒక్కొక్క క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. ఓకే, సో మనకి మౌర్యులు అతి గొప్పవాడు అశోకుడు. మనకి మౌర్యుల్లో చంద్రగుప్త మౌర్యుడు ఏం చేశాడు, బిందుసారుడు ఎవరు, అశోకునికి సింహాసనం ఎట్లా వచ్చింది, ఓకే, అశోకుని యొక్క స్తూపాలు ఏమిటి, ఆయన బౌద్ధ మతం తీసుకోవడానికి గల కారణం ఏమిటి, ఓకే, సో మనకి ఆ స్తూపాలు ఏ భాషలో రచించబడ్డాయి, శాసనాలు ఎన్ని శాసనాలు వేయించాడు, అందులో ముఖ్యమైన శిలాశాసనం ఏమిటి, ఈ మౌర్యుల యొక్క పరిపాలనా కాలం ఏ విధంగా ఉంది, మనకి పరిపాలనలో రాజ్యాన్ని ఏ విధంగా విభజించారు, వీరి యొక్క చిత్రకళ ఎలా ఉంది, ఓకే, సో మనకి పరిపాలన మొత్తాన్ని కూడా మనం ఇక్కడ మౌర్యుల కాలంలో చూడడం జరుగుతుంది. ఓకే, సో మనకి నెక్స్ట్ మనకి 6th వన్ వచ్చేసి మౌర్య అనంతర యుగం. మౌర్య అనంతర యుగం. మనకి మౌర్యులు అనేవారు అంతమైన తర్వాత మౌర్యులలో చిట్ట చివరి వాడు బృహద్రథుడు. ఆ బృహద్రథుడిని చంపి మనకి ఈ యొక్క మగధ పైన శుంగ వంశం అనే ఒక వంశాన్ని పరిపాలన చేయడం జరుగుతుంది. మనకి మౌర్య అనంతరికం తర్వాత కూడా కొన్ని చిన్న చిన్న వంశాలు రావడం, మనకి విదేశీయులు భారతదేశంపై ఎంటర్ అవడం జరుగుతుంది. విదేశీయులు భారతదేశానికి రావడం జరుగుతుంది. మనకి శుంగులు, మనకి కణ్వులు అనగా వాసుదేవ కణ్వ. ఓకే, ఆ తర్వాత ఇండో గ్రీక్, చాలా ఇంపార్టెంట్. మనకి ఇండో గ్రీకులు అనేవారు భారతదేశంలోకి ఎంటర్ అవ్వడం జరుగుతుంది. వాళ్ళని మనకి బ్యాక్ట్రియన్లు అంటాం, బ్యాక్ట్రియన్స్. మనకి ఇండో గ్రీకుల్లో ఒక క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. ఇండో గ్రీకుల్లో మొదటి వాడు ఎవరంటే ఆయన పేరు మనకి డెమిట్రియస్. ఓకే, ఇండో గ్రీకుల్లో మొదటి వాడు డెమిట్రియస్. మరి ఇండో గ్రీకుల్లో అతి గొప్పవాడు ఎవరంటే
మినాండర్. మరి ఇండో గ్రీకుల యొక్క ప్రత్యేకత ఏమిటి సార్ అని కనుక గమనించినట్లయితే, ఇండో గ్రీకులు భారతదేశంలో మొట్టమొదటిసారిగా బంగారు నాణ్యాలు ముద్రించినది ఇండో గ్రీకులే. మనకి వాళ్ళందరూ కూడా ఈ మౌర్య అనంతర యుగంలోనే రావడం జరుగుతుంది. భారతదేశంలో మొట్టమొదటిగా బంగారు నాణ్యాలు జారీ చేస్తున్నది మినాండర్. ఓకే, సో మనకి ఇలా ఇండో గ్రీకుల గురించి. శకులు, శకులలో అతి గొప్పవాడు రుద్రదాముడు. శకులలో అతి గొప్పవాడు రుద్రదాముడు. రుద్రదాముడు ఒక ఇన్స్క్రిప్షన్, ఒక శాసనాన్ని వేయిస్తాడు. ఆ శాసనం యొక్క ప్రత్యేకత ఏమిటంటే, భారతదేశంలో సంస్కృతంలో వేయించిన మొట్టమొదటి శాసనం రుద్రదాముడు వేయించాడు. శకులు కూడా వేరే దేశం నుండి రావడం జరుగుతుంది. ఓకే, సో రుద్రదాముడు అనే భారతదేశంలో మొదటి సాంస్క్రిట్ ఇన్స్క్రిప్షన్ అనగా సంస్కృత శాసనాన్ని వేయించడం జరిగింది. దానినే జునాగఢ్ శాసనం అంటాం. జునాగఢ్ లేదా గిర్నార్ శాసనం. జునాగఢ్ అనగా గుజరాత్ లో ఉంటుంది. ఓకేనా, సో అదే విధంగా ఈ యొక్క శకులు తర్వాత పార్థియన్లు, కుషాణులు. కుషాణుల్లో అతి గొప్పవాడు కనిష్కుడు. కనిష్కుడిని మనం రెండవ అశోకుడుగా పేర్కొనడం జరుగుతుంది. కనిష్కుని యొక్క ఆస్థానంలో చాలా మంది ముఖ్యమైన వ్యక్తులు ఉండడం జరుగుతుంది ఆయన యొక్క ఆస్థానంలో. ఓకే, చరకుడు చరక సంహితను రచించడం జరుగుతుంది. సుశ్రుతుడు సుశ్రుత సంహిత. చరకుడు ఆయుర్వేదానికి సంబంధించి, సుశ్రుతుడు అనేక సర్జరీలకు సంబంధించిన ఒక పుస్తకాన్ని సుశ్రుత సంహిత అని రాయటం జరుగుతుంది. ఓకే, సో వసుమిత్రుడు మహాభాష్యం అనే ఒక పుస్తకాన్ని రాయడం జరుగుతుంది. ఓకే, సో ఇట్లా ఈ యొక్క మౌర్య అనంతర యుగంలో చాలా మంది అనేక వంశాలు రావడం జరుగుతుంది. ఆ తర్వాత భారతదేశంలో మౌర్యుల వలె ఒక పెద్ద సువిశాలమైన సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసిన వ్యక్తులు గుప్తులు. గుప్తులు ఓకే, గుప్త సామ్రాజ్యం. గుప్త సామ్రాజ్య స్థాపకుడు ఎవరంటే శ్రీగుప్తుడు. గుప్తుడు సామ్రాజ్య స్థాపకుడు ఎవరంటే శ్రీగుప్తుడు. లేదా గుప్త సామ్రాజ్య నిజమైన స్థాపకుడు ఎవరంటే మొదటి చంద్రగుప్తుడు. ఫస్ట్ చంద్రగుప్తుడు నిజమైన స్థాపకుడు మొదటి చంద్రగుప్తుడు. గుప్త సామ్రాజ్య స్థాపకుడు శ్రీగుప్తుడు. మరి గుప్తుడు అతి గొప్పవాడు ఎవరు అంటే సముద్రగుప్తుడు. ఈయన మీద కంపల్సరిగా క్వశ్చన్ రావడం జరుగుతుంది. సముద్రగుప్తుడు ఏ యుద్ధం కూడా ఓడిపోకుండా అన్ని యుద్ధాలలో విజయం సాధించిన వ్యక్తి సముద్రగుప్తుడు. ఆయన గుప్తులలో ఉండడం జరుగుతుంది. ఆయన అందుకే ఇండియన్ నెపోలియన్ అనడం జరుగుతుంది. నెపోలియన్ ఆఫ్ ఇండియా. ఇండియన్ నెపోలియన్ అని గుప్తులలోని సముద్రగుప్తుడు అనడం జరుగుతుంది. రీసెంట్ గా జరిగిన ఎస్ఐ ఎగ్జామినేషన్ లో గుప్తులలో ఒక క్వశ్చన్ రావడం జరుగుతుంది. రెండవ చంద్రగుప్తుడు. ఈయన కూడా గుప్తులలో గొప్పవాడే. ఈ రెండవ చంద్రగుప్తుని యొక్క ఆస్థానంలో నవరత్నాలు అనే ఒక 9 మంది కవులు కొలువై ఉండడం జరుగుతుంది. నవరత్నాలు ఒక 9 మంది కవులు కొలువై ఉండడం జరుగుతుంది. అందులో మొదటి వాడు కాళిదాస్. కాళిదాస్ అనే ఆయన నాటకాలు అదేవిధంగా కావ్యాలు రచించడం జరుగుతుంది. ఇక్కడ ఎగ్జామినేషన్ లో ఏది కావ్యం ఏది నాటకాలు అనేవి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో అభిజ్ఞాన శాకుంతలం, విక్రమౌర్యసీయం. ఓకే, సో ఇలాంటివి నాటకాలు. ఓకే, రఘువంశం, మేఘదూతం, కుమార సంభవం ఇలాంటివి కావ్యాలు. ఓకే, సో మనకు అడిగిన క్వశ్చన్ ఏమిటి, తెలంగాణలో జరిగిన ఎస్ఐ ఎగ్జామినేషన్ అడిగిన క్వశ్చన్ ఏమిటి అని కనుక చూస్తే, రెండవ చంద్రగుప్తుని ఆస్థానంలో భారతదేశానికి రెండవ చంద్రగుప్తుని యొక్క పరిపాలన కాలంలో భారతదేశాన్ని లేదా గుప్తుల ఆస్థానాన్ని సందర్శించిన చైనా యాత్రికుడు ఎవరు అని చెప్పి క్వశ్చన్ అడిగారు. చైనా యాత్రికుడు హుయాన్ సాంగ్, ఫాహియాన్, ఇత్సింగ్, వాంగ్సీ అని ఆప్షన్లు ఇచ్చాడు. ఆయన పేరు ఫాహియాన్. ఈ ఫాహియాన్ అనే ఆయన రెండవ చంద్రగుప్తుని కాలంలో భారతదేశాన్ని సందర్శించడం జరిగింది. ఓకే, సో చూడండి ప్రశ్నలు సరళి ఏ విధంగా అడుగుతూ ఉన్నాడు. ప్రశ్నలు ఏ విధంగా రీసెంట్ గా జరిగిన ఎస్ఐ ఎగ్జామినేషన్ తీసుకోవడం జరిగింది. ఓకే, 2018లో జరిగిన లాస్ట్ టైం ఓకేనా, సో ప్రీవియస్ ఎగ్జామ్నే లాస్ట్ టైం జరిగిన ఎగ్జామినేషన్ లో అడిగిన క్వశ్చన్స్ చూడండి ఇవన్నీ కూడా. ఓకే, సో గుప్తులు. ఓకే, సో అదేవిధంగా ఇంకొక క్వశ్చన్ కూడా అడిగాడు. గుప్తుల కాలంలో ప్రసిద్ధి చెందిన నలంద విశ్వవిద్యాలయం, దానిని కుమారగుప్తుడు కట్టించడం జరుగుతుంది. నలంద విశ్వవిద్యాలయానికి అధిపతిగా ఉన్న ధర్మపాలుడు ఏ ప్రాంతానికి చెందినవాడు అని చెప్పి క్వశ్చన్ అడిగాడు. ధర్మపాలుడు అనే ఆయన కాంచీపురానికి చెందిన వ్యక్తి. ఓకే, ఆయన నలంద విశ్వవిద్యాలయానికి అధిపతిగా ఉండడం జరుగుతుంది.
ఓకే, సో మనకి ఇది గుప్తుల గురించి. నెక్స్ట్ వన్ వచ్చేసి హర్షవర్ధనుడు. ఈయన మీద కంపల్సరిగా మనకి ఎగ్జామ్ లో క్వశ్చన్ రావడం జరుగుతుంది. హర్షవర్ధనుడి మీద 2018 కానిస్టేబుల్ ఎగ్జామినేషన్ లో క్వశ్చన్ అడిగాడు. మనకి హర్షవర్ధనుడు మహామోక్ష పరిషత్తులను ఎక్కడ ఏర్పాటు చేశాడు? హర్షవర్ధనుడు మహామోక్ష పరిషత్తులను ప్రయాగ వద్ద ఏర్పాటు చేశాడు. ప్రయాగ. ఓకే, సో మనకి ప్రయాగ అనే ప్రాంతం వద్ద ఈ యొక్క హర్షవర్ధనుడు మహామోక్ష పరిషత్తులు ఏర్పాటు చేశాడు. అదేవిధంగా గుప్త అనంతర యుగం, హర్షవర్ధనుడి దగ్గరే గుప్త అనంతర యుగం అనగా దక్కన్లో పరిపాలించిన, మనకి సౌత్ ఇండియాని పరిపాలించిన కొన్ని వంశాల గురించి, అనగా మనకి పల్లవులు, ఓకే, చోళులు, రాష్ట్రకూటులు, బాదామి చాళుక్యులు, కళ్యాణి చాళుక్యులు, వీళ్ళ గురించి మనం డిస్కస్ చేయడం జరుగుతుంది ప్రాచీన భారతదేశ చరిత్రలో. ఇది ప్రాచీన భారతదేశ చరిత్రలోని మనకి అతి ముఖ్యమైన ఇంపార్టెంట్ టాపిక్స్. ఓకే, సో మనకి చాలా ముఖ్యమైన టాపిక్స్. వీటి మీద ఎగ్జామినేషన్ లో క్వశ్చన్ అడుగుతున్నాడు, దానికి ఎగ్జాంపుల్ కూడా చెప్పుకుంటూనే రావడం జరిగింది. ఓకే, సో మనకి ప్రతి ఎగ్జామినేషన్ లో కూడా వీటి మీద క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. ఓకే, సో మనకి నెక్స్ట్ వన్ కనుక చూసినట్లయితే మనకి మధ్యయుగ భారతదేశ చరిత్ర. మధ్యయుగ భారతదేశ చరిత్ర. మధ్యయుగ భారతదేశ చరిత్ర. ఓకే, సో మనకి మధ్యయుగ భారతదేశ చరిత్రలో ఏమేమి టాపిక్స్ ఉన్నాయి? మనకి ఈ మధ్యయుగ భారతదేశ చరిత్ర భారతదేశంలోకి ఇస్లాం మతాన్ని ఎంటర్ చేయడం జరుగుతుంది. ఇస్లాం, ముస్లింల మతం. ఓకే, సో మనకి భారతదేశంలో ముస్లింల దండయాత్ర, ఈ ముస్లింల దండయాత్రతో భారతదేశంలో మధ్యయుగ భారతదేశ చరిత్ర ప్రారంభమైంది. మనకి ఈ యొక్క చాప్టర్ లో అసలు ఇస్లాం మతం అంటే ఎవరు స్థాపించారు? ఓకే, సో మనకి ఇస్లాం అంటే దైవానికి దాసోహం అని అర్థం. ఇస్లాం మతాన్ని ఎవరు స్థాపించారు? మహమ్మద్ ప్రవక్త స్థాపిస్తాడు. ఓకే, ఈ యొక్క ఇస్లాంలో మనకి ముఖ్యంగా 3 రకాల ముస్లింలు ఉంటారు. మనకి అందులో తురుష్కులు, అరబ్బులు, అదేవిధంగా ఆఫ్ఘన్లు అని చెప్పి ఒక 3 రకాల ముస్లింలు ఉంటారు. మరి వీళ్ళలో భారతదేశంలో ముస్లింల దండయాత్ర, ముస్లిం ఇన్వాషన్ అన్నాం. మరి మొదటిగా భారతదేశంపై దాడి చేసింది ఎవరు? తురుష్కుల, అరబ్బుల, ఆఫ్ఘన్ల అని కనుక చూస్తే అరబ్బులు. ఓకే, అరబ్బులు అనేవారు మొట్టమొదటిగా భారతదేశంపై దాడి చేయడం జరిగింది. ఓకే, సో మనకి అరబ్బులు అనేవారు మొదటిగా భారతదేశంపై దాడి చేశారు. ఆ తర్వాత మనకి రెండవసారి మనకి సెకండ్ టైం చేసింది తురుష్కుల కాలంలో భారతదేశం పైన దండయాత్ర చేసిన ముఖ్యమైన 2 వ్యక్తులు ఉన్నారు. 2 వ్యక్తులు ఎక్కువగా మనకి. ఓకే, సో మనకి అందులో మొదటి వ్యక్తిని మొహమ్మద్ గజనీ. మనకి గజనీ అనేది ఒక ప్రాంతం గుర్తుపెట్టుకోవాలి. ఆ గజనీ ప్రాంత పాలకుడే మొహమ్మద్. ఈయనని షికన్ అంటారు, అనగా విగ్రహాల విధ్వంసకుడు. ఈయన భారతదేశంపై దాడి చేసే సంపద కోసం సంపదని దోచుకొని వెళ్తూ ఈయన హిందూ మత దేవాలయాలన్నింటినీ కూడా కొల్లగొట్టి వెళ్ళేవాడు. అందుకే ఆయనని విగ్రహాల విధ్వంసకుడు, హిందూ విగ్రహాలన్నింటినీ కూడా కూల్చేసి వెళ్ళేవాడు. అందుకే ఆయన విగ్రహాల విధ్వంసకుడు అంటారు. ఓకే, అనగా మనకి నెక్స్ట్ మనకి మహమ్మద్ గజనీ, మహమ్మద్ గోరి, వీళ్ళిద్దరు కూడా తురుష్క్ జాతికి చెందిన వారే. మనకి మహమ్మద్ గోరి అని ఈయన మీద మనకి క్వశ్చన్ రావడం జరిగింది ఎస్ఐలో. ఈయన మీద 2018 తెలంగాణ ఎస్ఐ ఎగ్జామినేషన్ అడిగాడు. మహమ్మద్ గోరీని మొదటి తారైన యుద్ధంలో రాజపుత్ర రాజులు ఓడించారు. ఫస్ట్ తారైన యుద్ధం ఓడిపోతాడు 1191. మనకి 1191 సంవత్సరంలో మొదటి తారైన యుద్ధం జరుగుతుంది మహమ్మద్ గోరీకి మరియు పృథ్వీరాజ్ చౌహాన్కి. ఓకే, ఫస్ట్ యుద్ధంలో ఓడిపోతాడు. మనకి రెండవ ఆప్షన్ లో ఏమిచ్చాడంటే మనకి మహమ్మద్ గోరి అనే ఆయన సోమనాథ దేవాలయంపై దాడి చేసి దానిని కొల్లగొట్టాడని ఉంది. మనకి అది తప్పు. క్రింది వాటిలో సరికానిది ఏదని చెప్పి క్వశ్చన్ అడిగాడు. ఓకే, సో మనకి సోమనాథ దేవాలయాన్ని కొల్లగొట్టింది మహమ్మద్ గోరి కాదు, మహమ్మద్ గజనీ. ఓకే, సో మనకి మహమ్మద్ గజనీ అని ఆయన తన 16వ దాడి, మొత్తం 17 సార్లు దండయాత్ర చేస్తాడు భారతదేశం పైన. 16వ దాడిలో గుజరాత్ లోని సోమనాథ దేవాలయాన్ని కొల్లగొట్టి భారతదేశం నుండి వెళ్ళిపోవడం జరుగుతుంది 16వ దాడిలో. ఓకే, సో మనకి మొత్తం 17 దాడులు చేస్తాడు. 1026వ సంవత్సరంలో చేస్తాడు ఆ సోమనాథ్ దేవాలయాన్ని. అది తప్పుగా ఇచ్చాడు మహమ్మద్ గోరి దగ్గర. ఓకే, అప్లికేషన్ ఓరియంటేషన్.
మనకి అదేవిధంగా ఇంకొక థర్డ్ ఆప్షన్ కనుక చూస్తే మహమ్మద్ గోరి తన యొక్క డిప్యూటీగా తన డిప్యూటీగా భారతదేశంలో ఆయన ఏదైతే ఆక్రమించిన ప్రాంతాలకి తన డిప్యూటీగా మనకి కుతుబుద్దీన్ ఐబక్ అనే ఆయన నియమించి వెళ్ళాడు. కుతుబుద్దీన్ ఐబక్ అనే ఆయన నియమించి వెళ్ళడంతోనే ఆయన తర్వాత ఆయన చనిపోయినాక స్వతంత్రత ప్రకటించుకోవడం జరిగింది. ఓకే, సో ఆయనకి అది కరెక్ట్. నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ లో మహమ్మద్ గోరి అనే ఆయన పృథ్వీరాజ్ చౌహాన్ని 2వ తారైన యుద్ధంలో ఓడించాడు. 2వ తారైన యుద్ధం గెలుస్తాడు 1192వ సంవత్సరం. చూడండి, చాలా అప్లికేషన్ ఓరియంటేషన్ లో క్వశ్చన్ అడిగాడు. మనకి మహమ్మద్ గోరి మొదటి తారైన యుద్ధంలో ఓడిపోతాడు రాజు చేతిలో. మనకి రెండో ఆప్షన్ లో ఈయన సోమనాథ దేవాలయం పైన దాడి చేయలేదు. సోమనాథ దేవాలయంపై దాడి చేసింది మొహమ్మద్ గజని. మనకి థర్డ్ ఆప్షన్ లో తన డిప్యూటీగా కుతుబుద్దీన్ ఐబక్ ని భారతదేశంలో ఉంచి వెళ్తాడు. కరెక్ట్. ఫోర్త్ వన్ వచ్చేసి 1192. మనకి 91లో మొదటి తారైన యుద్ధం, 92లో 2వ తారైన యుద్ధం. 2వ తారైన యుద్ధంలో పృథ్వీరాజ్ చౌహాన్ని ఓడిస్తాడు. మనకి ఇట్లా ఎగ్జామినేషన్ లో క్వశ్చన్ రావడం జరిగింది. ముస్లింల దండయాత్రలు. ఓకే, సో మనకి భారతదేశంలో ముస్లిం సామ్రాజ్యాన్ని స్థిరపరిచిన వ్యక్తి ఎవరంటే మహమ్మద్ గోరి అనే ఆయన. ఓకేనా, సో మనకి నెక్స్ట్ మనకి ఈయన చనిపోవడం జరుగుతుంది 1206వ సంవత్సరంలో. 1206వ సంవత్సరంలో మహమ్మద్ గోరి చనిపోతాడు. మహమ్మద్ గోరి చనిపోయినాక తన డిప్యూటీగా నియమించిన కుతుబుద్దీన్ ఐబక్ అనే ఆయన భారతదేశంలో స్వతంత్రత ప్రకటించుకోవడం జరుగుతుంది. ఇండిపెండెన్స్ ప్రకటించుకొని ఒక ఢిల్లీ సుల్తానులకు అనే ఒక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఢిల్లీ సుల్తానులు. ఓకే, సో మనకి ఢిల్లీ సుల్తనేట్స్ అంటాం. వీళ్ళు క్రీస్తు శకం 1206 నుండి 1526 సంవత్సరం వరకు ఈ ఢిల్లీ సుల్తాన్లు పరిపాలన చేయడం జరిగింది. 1206 నుండి 1526 సంవత్సరం వరకు ఢిల్లీ సుల్తాన్లు పరిపాలన జరిగింది. మరి ఢిల్లీ సుల్తాన్ల స్థాపకుడు ఎవరంటే కుతుబుద్దీన్ ఐబక్. మనకి మొత్తం ఢిల్లీ సుల్తాన్లని 5 వంశాలు పరిపాలన చేయడం జరిగింది. ఢిల్లీ సుల్తాన్లు మొత్తం కూడా 5 వంశాల పరిపాలన. ఈ క్వశ్చన్ మొన్న అడిగాడు ఎగ్జామినేషన్ లో. ఓకే, తెలంగాణ కానిస్టేబుల్ RSI. ఓకే, ఒక క్వశ్చన్ అడిగాడు. ఏమని అడిగాడంటే మనకి ఈ 5 వంశాల్లో ఒక 4 వంశాలు ఇచ్చి వాటిని వరుస క్రమంలో తెలియజేయమని చెప్పి క్వశ్చన్ అడిగాడు. అవి పరిపాలన చేసిన వరుస క్రమం మనకి ఫస్ట్ కనుక చూసినట్లయితే బానిస వంశం, మనకి నెక్స్ట్ ఖిల్జీ వంశం, నెక్స్ట్ మనకి తుగ్లక్ వంశం, నెక్స్ట్ మనకి సయ్యద్ వంశం, నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి లోడీ వంశం. బానిస వంశం, ఖిల్జీ వంశం, తుగ్లక్ వంశం, సయ్యద్ వంశం, లోడీ వంశం. ఓకే, సో మనకి వీటి మీద క్వశ్చన్ అడిగాడు. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. మనకి వీటిలో సయ్యద్ వంశం తప్ప మిగతా 4 ఇచ్చి వాటిని ఆర్డర్ లో పెట్టమని చెప్పి క్వశ్చన్ అడిగాడు. మనకి బానిస, ఖిల్జీ, తుగ్లక్, సయ్యద్, లోడీ మనకి. ఓకేనా, సో మనకి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. బానిస వంశంలో అతి గొప్పవాడు బాల్బన్. ఓకే, బానిస వంశంలో గొప్పవాడు గియాసుద్దీన్ బాల్బన్. ఈ బాల్బన్ మీద క్వశ్చన్ అడిగాడు ఒకసారి. మనకి మొన్నే 2018లో కానిస్టేబుల్ క్వశ్చన్ అడిగాడు. మనకి బాల్బన్ మీద క్వశ్చన్ అడిగాడు. సిజిదా, ఫైబోస్ అనే సాంప్రదాయాలను భారతదేశంలో ఇంట్రడ్యూస్ చేసిన వ్యక్తి ఎవరని చెప్పి క్వశ్చన్ అడిగాడు. సిజిదా మనకి అంటే సాష్టాంగ నమస్కారం, పూర్తిగా పడుకొని నమస్కరించడం. మనకి ఫైబోస్ అనగా రాజు పాదాలకు ముద్దు పెట్టడం అనే 2 విధానాలని భారతదేశంలో ప్రవేశపెట్టాడు. ఆయన పేరు బాల్బన్. మనకి బాల్బన్ అనే ఆయన చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. మనకి ఈ బాల్బన్ అనే ఆయన ప్రవేశపెట్టాడు. అవే క్వశ్చన్స్ అడిగాడు. సిజిదా, ఫైబోస్ అనే విధానాలని ఇండియాలో ఎవరు ఇంట్రడ్యూస్, మీరు కావాలంటే తెలంగాణ కానిస్టేబుల్ SI పేపర్స్ చెక్ చేసుకుంటే ఇవే క్వశ్చన్స్ ఉంటాయి. మనకి వీటి మీద క్వశ్చన్స్, ప్రతి చాప్టర్ మీద క్వశ్చన్స్ అడుగుతూనే ఉన్నాడు, గమనించాలి మన తెలంగాణ ఎగ్జామినేషన్ లో. ఓకేనా, సో మనకి బాల్బన్ అనే ఆయన బానిస వంశంలో గొప్పవాడు. ఓకేనా, సో మనకి చాలా ఇంపార్టెంట్. ఇంతకు ముందు క్వశ్చన్ అడిగాడు. తనకు తాను దేవుడి నీడగా ప్రకటించుకున్న ఢిల్లీ సుల్తాన్ ఎవరని చెప్పి క్వశ్చన్ అడిగాడు. తనకు తాను దేవుడిగా దేవుడిగా ప్రకటించుకున్న ఢిల్లీ సుల్తాన్ కూడా గియాసుద్దీన్ బాల్బనే. అదేవిధంగా నెక్స్ట్ ఖిల్జీ వంశ అతి గొప్ప పాలకుడు ఎవరంటే అల్లావుద్దీన్ ఖిల్జీ.
ఒక ఖిల్జీ వంశంలోనే కాదు, ఢిల్లీ సుల్తాన్లందరిలో కల్లా అతి గొప్ప ఢిల్లీ సుల్తాన్ ఎవరంటే అల్లావుద్దీన్ ఖిల్జీ. ఆయన మీద కూడా మొన్న క్వశ్చన్ అడిగాడు. ఆయన మీద కూడా మొన్న 2018లో తెలంగాణ ఎస్ఐ ఎగ్జామినేషన్ లో క్వశ్చన్ అడిగాడు. ఏ విధంగా క్వశ్చన్ అడిగాడు? చాలా డిఫికల్ట్ గా క్వశ్చన్ అడిగాడు. మనకి అల్లావుద్దీన్ ఖిల్జీ పరిపాలనా కాలంలో గ్రామంలో లెక్కలో రాసే వాళ్ళని ఏమంటారని చెప్పి క్వశ్చన్ అడిగారు. అల్లావుద్దీన్ ఖిల్జీ కాలంలో గ్రామంలో లెక్కలో రాసే వాళ్ళని ఏమంటారని చెప్పి క్వశ్చన్ అడిగారు. మనకి పట్వారీలా, చౌదరీలా, కేట్లా, ఓకే, మనకి ముఖద్దంలా అని చెప్పి క్వశ్చన్ అడిగారు. మనకి పట్వారీ అంటారు. అల్లావుద్దీన్ ఖిల్జీ కాలంలో గ్రామంలో లెక్కలో రాసే వాళ్ళని పట్వారీలు అంటారు. మనకి చాలా ఇంపార్టెంట్. మనకి ఈ చాప్టర్ లో మనకి బానిస వంశ స్థాపకుడు ఎవరు, మనకి బానిస వంశంలో గొప్పవాడు, అందులో గొప్ప వాళ్ళ గురించి. బానిస వంశంలో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మనకి భారతదేశంలో మొట్టమొదటి మహిళా పాలకురాలు బానిస వంశంలోనే ఉంటుంది. దట్ ఈజ్ రజియా సుల్తానా. మనకి రజియా సుల్తానా అనే ఆమె బానిస వంశానికి చెందిన వ్యక్తి. భారతదేశంలో మొదటి మహిళా పాలకురాలు. భారతదేశాన్ని మొత్తం ఇద్దరు మహిళా పాలకురాలే పరిపాలన చేయడం జరిగింది. ఇద్దరు భారతదేశంలో ఇద్దరు మహిళా పాలకురాళ్ళు. మొదటిది రజియా సుల్తానా, రెండవ మహిళా పాలకురాలు వచ్చేసి రాణి రుద్రమదేవి, కాకతీయ సామ్రాజ్యం. ఓకే, ఇవి రెండు గుర్తుపెట్టుకుంటే చాలు. మనకి ఖిల్జీ వంశంలో అల్లావుద్దీన్ ఖిల్జీ, మనకి తుగ్లక్ వంశంలో గొప్పవాడు మహమ్మద్ బిన్ తుగ్లక్. మహమ్మద్ బిన్ తుగ్లక్ ఆయన మీద కూడా క్వశ్చన్ అడిగాడు. మనకి చూడండి, మనకి ఈ యొక్క చాప్టర్ నుండి మనకి 3 క్వశ్చన్స్ రావడం జరిగింది మనకి. ఓకేనా? సో మనకి ఏమని క్వశ్చన్ అడిగాడు అంటే, క్రింది వారిలో హోలీ ఉత్సవాలలో పాల్గొన్న మొట్టమొదటి ఢిల్లీ సుల్తాన్ ఎవరని చెప్పి క్వశ్చన్ అడిగారు. హోలీ ఉత్సవాలలో పాల్గొన్న మొదటి ఢిల్లీ సుల్తాన్ మహమ్మద్ బిన్ తుగ్లక్. మహమ్మద్ బిన్ తుగ్లక్ అనే ఆయన హోలీ ఉత్సవాలలో పాల్గొన్న మొదటి ఢిల్లీ సుల్తాన్. అదేవిధంగా నెక్స్ట్ సయ్యద్ వంశం చాలా తక్కువ వెయిటేజ్ కలిగిన వంశం. మనకి దీని మీద ఎక్కువగా ఫోకస్ చేయవలసిన అవసరం లేదు, ఎందుకంటే వీరు పరిపాలన చాలా తక్కువ పరిపాలన. వీళ్ళు ఇండియా మీద అంతగా ఇంట్రెస్ట్ చూపించడం కూడా లేదు. వీళ్ళు వేరే వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళిపోవడం జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ మనకి లోడి. మనకి లోడి వంశంలో అతి గొప్ప పాలకుడు సికిందర్ లోడి. సికిందర్ లోడి. ఓకే, సో మనకి సికిందర్ లోడి అనే ఆయన ఆగ్రా అనే పట్టణాన్ని నిర్మించాడు. ఆగ్రా అనే పట్టణాన్ని సికిందర్ లోడి నిర్మించాడు. ఓకే, సో మనకి అదేవిధంగా లోడి వంశంలో చిట్ట చివరి వాడు ఇబ్రహీం ఖాన్ లోడి. ఇబ్రహీం ఖాన్ లోడి. ఓకే, ఈ ఇబ్రహీం ఖాన్ లోడిని చంపివేసి ఎప్పుడు క్రీస్తు శకం 1526వ సంవత్సరంలో చాలా ఇంపార్టెంట్ యుద్ధం జరుగుతుందండి. మనకి భారతదేశ చరిత్ర గతిని మార్చిన యుద్ధం అది. భారతదేశ చరిత్ర గతి మారిపోతుంది ఆ యుద్ధంతో. లోడి వంశంలో చిట్ట చివరి లోడి ఇబ్రహీం ఖాన్ లోడి మరియు మొఘల్ సామ్రాజ్య స్థాపకుడైన బాబర్ అనే వీరిద్దరి మధ్య పానిపట్ అనే ప్రదేశంలో 1526వ సంవత్సరం ఏప్రిల్ 21వ తారీఖున యుద్ధం జరుగుతుంది. దానిని మొదటి పానిపట్టు యుద్ధం అంటాం. ఈ మొదటి పానిపట్టు యుద్ధంతో భారతదేశంలో మొఘల్ సామ్రాజ్యం ఎంటర్ అవడం జరుగుతుంది. మొఘల్ సామ్రాజ్యం చాలా ముఖ్యమైన సామ్రాజ్యం మొఘల్ సామ్రాజ్యం. మనకి మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు బాబర్. ఓకేనా? మనకి బాబర్ మీద ఒక క్వశ్చన్ అడిగాడు ఎస్ఐలో. మనకి ఆయన తన స్వీయ చరిత్రల రారాజు అంటారు ఆయన్ని. ఓకే, సో మనకి ప్రిన్స్ ఆఫ్ ఆటోబయోగ్రఫీస్, స్వీయ చరిత్రల రారాజు అని చెప్పి మన బాబర్ని పేర్కొనడం జరుగుతుంది. ఆయన రచించిన గ్రంథం తజ్కీ బాబరి. ఇదే క్వశ్చన్ అడిగాడు. తజ్కీ బాబరి మొదటగా ఏ భాషలో రాయబడింది? మనకి టర్కీ భాషలో రాయడం జరిగింది. టర్కీ అంటే వీరు తురుష్కులు, మనకి తుర్కిష్, టర్కీ భాషలో రాయడం జరిగింది. ఓకే, సో మనకి తజ్కీ బాబర్ అనేది మనకి అది క్వశ్చన్ అడిగాడు. మనకి బాబర్ అనే ఆయన మొదటి పానిపట్టు యుద్ధంతో భారతదేశంలో మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. బాబర్ కొడుకు హుమాయూన్. మనకి హుమాయూన్ కొడుకు అక్బర్. మనకి మొఘల్ సామ్రాజ్యంలో అతి గొప్ప పాలకుడు అక్బర్. ఓకే, సో మనకి అక్బర్ కుమారుడు జహాంగీర్ కుమారుడు షాజహాన్ కుమారుడు ఔరంగజేబు. ఈ ఔరంగజేబు వరకు మొఘల్స్ పరిపాలన చాలా పటిష్టంగా, చాలా బలంగా ఈ యొక్క మొఘల్ సామ్రాజ్య పాలకులు పరిపాలన చేయడం జరిగింది. అతి గొప్ప పాలకులుగా చెప్పుకోవడం జరుగుతుంది మొఘల్స్ లో. వారి తర్వాత మిగిలిన మొఘల్స్ అందరినీ కూడా కడపటి మొఘల్స్ అని, మలి మొఘల్స్ గా అంటే అసమర్థ మొఘల్స్ గా మనం చెప్పుకోవడం జరుగుతుంది.
ఓకే. సో మనకి మరి మొఘల్స్ మీద అడిగిన క్వశ్చన్లు కనుక ఒకసారి చూస్తే మొఘల్స్ మీద 2018 ఎస్ఐ ఎగ్జామినేషన్ లో క్వశ్చన్ అడిగాడు. మనకి మ్యాచ్ ఆఫ్ ద ఫాలోయింగ్స్ అడిగాడు. మ్యాచ్ ఆఫ్ ద ఫాలోయింగ్స్ ఒక పక్క మొఘల్ చక్రవర్తులని వాళ్ళు కట్టిన కట్టడాలని. అక్బర్ ఆగ్రా కోటను కట్టించాడు. ఆగ్రా కోట. జహంగీర్ కింద ఇతిముద్దౌలా సమాధి అని చెప్పి ఇచ్చాడు. ఇతిముద్దౌలా యాక్చువల్ గా జహంగీర్ చేసుకున్న మెహరున్నీసా అని ఒక ఆమె ఉంటుంది. ఓకే, నూర్జహాన్ అంటాం ఆమెని. ఆ నూర్జహాన్ యొక్క తండ్రే ఇతిముద్దౌలా. యాక్చువల్ గా నూర్జహాన్ అనే ఆమె ఇతిముద్దౌలా సమాధి కట్టిస్తుంది. నూర్జహాన్ ఎవరంటే జహాంగీర్ భార్య. ఆ జహాంగీర్ కి ఇతిముద్దౌలా సమాధి అని ఇవ్వడం జరిగింది. ఓకేనా. సో మనకి అదేవిధంగా షాజహాన్ జామా మసీదు కట్టించాడు మనకి. అదేవిధంగా ఔరంగజేబు మనకి రబియా దౌరాని అనే దాన్ని కట్టించాడు. రబియా దురాని. ఓకేనా. సో మనకి ఇట్లా ఒక పక్క మొఘల్ చక్రవర్తులు, ఇంకొక పక్క వారి యొక్క కట్టడాలని ఇవ్వడం జరిగింది. అది మొఘల్స్ గురించి. ఓకే. సో మనకి అదే విధంగా నెక్స్ట్ 4th వన్ మనకి విజయనగర సామ్రాజ్యం. విజయనగర సామ్రాజ్యం. విజయనగర సామ్రాజ్యం రీసెంట్ గా జరిగిన ఏపీ గ్రామ సచివాలయం ఒక ఎగ్జామినేషన్ లో క్వశ్చన్ అడిగారు. మనకి విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన వంశాలను వరుస క్రమం తెలపండి అని చెప్పి క్వశ్చన్ అడిగారు. మొత్తం మనకి 4 వంశాలు పరిపాలన చేశాయి. సంగమ, సాలువ, తులువ, అరవీడు. సంగమ, సాలువ, తులువ, అరవీడు ఈ 4 వంశాలు మనకి ఈ యొక్క విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలన చేయడం జరిగింది. విజయనగర సామ్రాజ్యం అనగానే మనందరికీ చాలా మంది ఒక వ్యక్తి గుర్తు రావడం జరుగుతుంది. దట్ ఈస్ శ్రీకృష్ణ దేవరాయ. ఆయన తులువ వంశానికి చెందినవాడు. తులువ వంశానికి చెందినవాడు. విజయనగర సామ్రాజ్యంలో మనకి సంగమ వంశంలో అతి గొప్పవాడు 2వ దేవరాయలు. మనకి ఆయన మీద క్వశ్చన్ అడిగాడు ఒకసారి మనకి మొన్నే 2018లో. మనకి ఏమని క్వశ్చన్ అడిగాడంటే అబ్దుల్ రజాక్. అబ్దుల్ రజాక్ అనే ఆయన. ఈ అబ్దుల్ రజాక్ అనే ఆయన ఒక పర్షియా రాయబారి. పర్షియా రాయబారైన అబ్దుల్ రజాక్ ఎవరి ఆస్థానాన్ని సందర్శించాడు, విజయనగర సామ్రాజ్యంలో ఎవరి ఆస్థానానికి వచ్చాడని చెప్పి క్వశ్చన్ అడిగాడు. శ్రీకృష్ణ దేవరాయల మనకి, లేకపోతే 2వ దేవరాయల, సాలువ నరసింహరాయల, సదాశివరాయల అని చెప్పి క్వశ్చన్ అడిగాడు. 2వ దేవరాయల ఆస్థానానికి వస్తాడు అబ్దుల్ రజాక్ అనే పర్షియా రాయబారి. మనకి ఇట్లా ఈ యొక్క సంగమ వంశంలో, సాలువ వంశంలో, తులువ వంశం ఏంటి, అరవీడు వంశం ఏంటి, అందులో గొప్పవాళ్ళు ఎవరు, ఏ ఆస్థానానికి ఎవరు వచ్చారు. ఓకే. సో మనకి ఇట్లా ఈ యొక్క విజయనగర సామ్రాజ్యం గురించి చెప్పుకోవడం జరుగుతుంది. ఓకే. సో మనకి అదే విధంగా నెక్స్ట్ మనకి 5th వన్ వచ్చేసి మరాఠా. మరాఠా మరాఠా సామ్రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ. ఛత్రపతి శివాజీ ఆయన పేష్వా అనే ఒక పదవిని ప్రవేశపెట్టడం జరుగుతుంది. భారతదేశంలో మొట్టమొదటిగా నౌకా వ్యవస్థని మనకి రక్షణ దళంలో నౌకా విధానాన్ని వాడిన మొదటి వ్యక్తి ఆయనే, ఛత్రపతి శివాజీ. ఓకే. సో మనకి ఈ యొక్క మరాఠాలో ఈ ఛత్రపతి శివాజీ గురించి మరియు ఆయనకి ఔరంగజేబుకు మధ్య జరిగిన కొన్ని ఒప్పందాలు, కొన్ని యుద్ధాల గురించి, ఓకే, సో మనకి వాటి గురించి మనకి మరాఠాలో చెప్పుకుంటూ, అదేవిధంగా పేష్వా యొక్క ప్రాబల్యం మరాఠా మీదకి ఏ విధంగా వచ్చింది అనేది మనకి మరాఠాలో చెప్పుకోవడం జరుగుతుంది. ఓకే. సో మనకి అదే విధంగా నెక్స్ట్ మనకి 6th వన్ వచ్చేసి భక్తి సూఫీ ఉద్యమాలు. భక్తి సూఫీ ఉద్యమాలు. భక్తి సూఫీ ఉద్యమాలు మనకి వీటి మీద ఒక క్వశ్చన్ అడిగాడు. మనకి రామానుజాచార్యులు, శంకరాచార్యులు, వల్లభాచార్యులు, శ్రీకంఠాచార్యులు మనకి క్రింది వారిలో ఎవరు భక్తి ఉద్యమానికి సంబంధించిన వారు కాదు అని చెప్పి క్వశ్చన్ అడిగారు. రామానుజాచార్యులు భక్తి ఉద్యమానికి సంబంధించిన వ్యక్తే, శంకరాచార్యులు భక్తి ఉద్యమానికి సంబంధించిన వ్యక్తే, వల్లభాచార్యుడు కూడా భక్తి ఉద్యమానికి సంబంధించిన వ్యక్తే, కంఠాచార్యుడు అనే ఆయన భక్తి ఉద్యమానికి సంబంధించిన వ్యక్తి కాదు. ఈ విధంగా మనకి ప్రశ్నాపత్రంలో ప్రశ్నలు అడగడం జరుగుతుంది. మనకి ఇప్పటి వరకు చెప్పిన వాటిల్లో మాక్సిమం మనకి 2018 ఎస్ఐ కానిస్టేబుల్ క్వశ్చన్ పేపర్ బేస్ చేసుకొని మీకు చెప్పడం జరిగింది. ఓకే. సో మనకి ఈ యొక్క చాప్టర్స్ అన్ని కూడా మనకి ముందు వీడియోస్ లో చాలా క్లుప్తంగా ఈ యొక్క ముస్లింల దండయాత్ర అంటే ఏమిటి, మనకి ఢిల్లీ సుల్తాన్లు ఎవరు, అదేవిధంగా నెక్స్ట్ మనకి మొఘల్స్, విజయనగర సామ్రాజ్యం, మరాఠా, భక్తి సూఫీ ఉద్యమాలు, వీటన్నిటి గురించి చాలా క్లుప్తంగా, చాలా క్లారిటీగా మనం ముందు వీడియోస్ లో తెలుసుకోవడం జరుగుతుంది. ఓకే. సో మనకి ఇది మధ్యయుగ భారతదేశ చరిత్ర. నెక్స్ట్ మనకి చాలా ఇంపార్టెంట్
పార్ట్ మనకి భారతదేశ చరిత్రలో అదే ఆధునిక భారతదేశ చరిత్ర. ఆధునిక భారతదేశ చరిత్ర. ఆధునిక భారతదేశ చరిత్ర. ఈ ఆధునిక భారతదేశ చరిత్ర ఎప్పటి నుండి ప్రారంభమవుతుందంటే యూరోపియన్ల రాక దగ్గర నుండి ప్రారంభమవుతుంది. యూరోపియన్ల రాక. యూరోపియన్ల రాక చాలా ఇంపార్టెంట్ చాప్టర్. ఒక క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. యూరోపియన్ల రాక. మనకి యూరోపియన్లు భారతదేశానికి ఏ విధంగా వచ్చారు, ఎందుకు వచ్చారు? వ్యాపార నిమిత్తం వచ్చారు. ఓకే, సో మనకి వ్యాపారం కోసం వచ్చారు. మరి ఎవరు వచ్చారు? వరుస క్రమం అడిగాడు ఇంతకు ముందు ఎగ్జామినేషన్ లో మనకి. ఓకే, ఫస్ట్ ఎవరు వచ్చారు? పోర్చుగీస్ వారు, డచ్ వారు, బ్రిటిష్ వారు, డేన్స్ వారు, అదేవిధంగా లాస్ట్ లో ఫ్రెంచ్ వారు రావడం జరిగింది. చిట్ట చివరిగా ఎవరు వెళ్ళిపోయారు? మొదటగా ఎవరు వచ్చారో చిట్ట చివరిగా వాళ్ళు వెళ్ళిపోవడం జరుగుతుంది, పోర్చుగీస్ వారు. ఓకే, సో మనకి అసలు ఏ విధంగా వచ్చారు, వారి కంపెనీస్ ఏమిటి? ఓకే, సో మనకి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారు భారతదేశంలో ఏం చేశారు, వారి యొక్క కోటలు ఏమిటి, అవన్నీ కూడా ఈ యొక్క యూరోపియన్ల రాక అనే చాప్టర్లో మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. మనకి వారి యొక్క ముఖ్యమైన ప్రధాన కేంద్రాలు ఏమిటి? మొన్న రీసెంట్ గా ఎస్ఐ ఎగ్జామినేషన్ లో క్వశ్చన్ అడిగాడు. సారీ, ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎగ్జామినేషన్ లో క్వశ్చన్ అడిగాడు. మనకి కానిస్టేబుల్ ఎగ్జామినేషన్ లో ఏమని అడిగాడంటే మనకి డచ్ వారి మొదటి ప్రధాన కేంద్రం ఏది అని చెప్పి క్వశ్చన్ అడిగాడు. డచ్ వారి మొదటి ప్రధాన కేంద్రం పులికాట్. మనకి అక్కడ నుండి నాగపట్టణానికి మార్చడం జరుగుతుంది. అలా వారి మొదటి ప్రధాన కేంద్రాలు ఏమిటి? ఓకే, సో మనకి అవన్నీ తెలుసుకుంటూ యూరోపియన్ల రాక అనే చాప్టర్ గురించి చెప్పుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ మనకి వీరు వ్యాపార నిమిత్తం వచ్చి భారతీయులు, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారు మనకి మన భారతదేశాన్ని ఆక్రమణ చేయడం జరిగింది. దానిని మనకి భారతదేశ ఆక్రమణ, భారతదేశ ఆక్రమణ అనగా భారతదేశాన్ని ఏ విధంగా ఆక్రమించారు, మనకి ఏ యుద్ధాలు చేశారు, ఏ ప్రాంతాలను ఆక్రమించారు. ఫస్ట్ మొదటగా కర్ణాటక సామ్రాజ్యాన్ని, మనకి ఆంగ్లో కర్ణాటక యుద్ధాలు అంటాం, అనగా బ్రిటిష్ వారికి మరియు ఫ్రెంచ్ వారికి మధ్య జరిగే యుద్ధాలని ఆంగ్లో కర్ణాటక యుద్ధాలని. ఓకే, సో మనకి అదే విధంగా మనకి బెంగాల్ అనే ప్రాంతం చాలా ఇంపార్టెంట్. మనకి ఖచ్చితంగా కంపల్సరీగా క్వశ్చన్ అడుగుతాడు. మనకి రీసెంట్ గా అడిగాడు కూడా క్వశ్చన్ 2018 ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్ లో మనకి భారతదేశ ఆక్రమణలో క్వశ్చన్ అడిగాడు. మనకి బెంగాల్ అనే ప్రాంతాన్ని బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించేటప్పుడు 1757 సంవత్సరంలో ఒక యుద్ధం చేయడం జరుగుతుంది. దాన్ని మనకి ప్లాసీ యుద్ధం అంటాం. ప్లాసీ యుద్ధం. మనకి ఈ ప్లాసీ యుద్ధం బ్రిటిష్ వారి యొక్క సామ్రాజ్యానికి పునాది లాంటి యుద్ధం అంటాం. భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్యానికి పునాది లాంటి యుద్ధం ప్లాసీ యుద్ధం 1757 జూన్ 23వ తారీఖున జరుగుతుంది. అది ఎవరెవరి మధ్య జరిగిందని చెప్పి ఎగ్జామ్ లో క్వశ్చన్ అడిగారు. మనకి 1757లో ప్లాసీ యుద్ధం అనేది రాబర్ట్ క్లైవ్ మరియు సిరాజ్ ఉద్ దౌలా, మనకి బెంగాల్ నవాబ్ అయిన సిరాజ్ ఉద్ దౌలాకి మరియు రాబర్ట్ క్లైవ్ కు మధ్య 1757లో ప్లాసీ యుద్ధం జరిగింది. ప్లాసీ యుద్ధం. ఓకే, సో మనకి దాని మీద క్వశ్చన్ అడిగారు. అదేవిధంగా మైసూర్ సామ్రాజ్యం, మైసూర్ సామ్రాజ్యాన్ని ఆక్రమించేటప్పుడు బ్రిటిష్ వారు టిప్పు సుల్తాన్తో యుద్ధం చేయడం జరుగుతుంది. మనకి మొత్తం 4 ఆంగ్లో మైసూర్ యుద్ధాలు జరుగుతాయి. ఆ టిప్పు సుల్తాన్ మీద క్వశ్చన్ అడిగాడు. టిప్పు సుల్తాన్ మనకి కొత్త క్యాలెండర్ ని ప్రవేశపెట్టాడు. మనకి అప్లికేషన్ ఓరియంటెడ్, క్రింది వాటిలో సరికానిది ఏదని చెప్పి క్వశ్చన్ అడిగాడు. టిప్పు సుల్తాన్ కి సంబంధించి టిప్పు సుల్తాన్ కొత్త క్యాలెండర్ ప్రవేశపెట్టాడు. ఎస్, కొత్త క్యాలెండర్ తీసుకొచ్చాడు. కొత్త నాణ్యాల పద్ధతి తీసుకొచ్చాడు. ఎస్, కొత్త నాణ్యాలు తీసుకొచ్చాడు. ఓకే, సో మనకి అదేవిధంగా కొత్త తూనికలు కొలతల పద్ధతి. ఎస్, కొత్త తూనికలు కొలతల పద్ధతి ప్రవేశపెట్టాడు. మనకి ఈ యొక్క టిప్పు సుల్తాన్ అనే ఆయన మైసూర్ యొక్క రాజధానిని శ్రీరంగపట్టణం నుండి మైసూరుకు మార్చాడు. అది తప్పు. మనకి శ్రీరంగపట్టణమే ఆయన యొక్క రాజధానిగా పేర్కొనడం జరుగుతుంది. అది తప్పు. ఓకే, సో మనకి ఇట్లా భారతదేశ ఆక్రమణలో మనకి మరాఠా సామ్రాజ్యం కూడా భారతదేశ ఆక్రమణలో ఉండడం జరుగుతుంది. ఆంగ్లో మరాఠా యుద్ధాలు. ఓకే, సో మనకి సింధు ప్రాంతం, అదేవిధంగా మనకి పంజాబ్ ప్రాంతం, అవధ్ అనే ప్రాంతాన్ని మనకి సరైన పరిపాలన లేకుండా బ్రిటిష్ వారు ఆక్రమించారని చెప్పి. ఓకే, సో మనకి ఇక్కడ ఎస్ఐలో ఆంధ్రప్రదేశ్లో 2019 ఎస్ఐ మెయిన్స్ ఎగ్జామినేషన్ లో క్వశ్చన్ అడిగారు. అవధ్ చిట్ట చివరి పాలకుడు ఎవరని చెప్పి క్వశ్చన్ అడిగారు. ఇక్కడ మనకి భారతదేశ ఆక్రమణలో అవధ్ అనేది చిట్ట చివరి ప్రాంతం. దాని చిట్ట చివరి పాలకుడు ఎవరంటే వాజీద్ అలీ షా అనే ఆయన. ఇక్కడ ఈ అసలు ఆ భారతదేశంలో ఆంగ్లో మరాఠా యుద్ధాలు అంటే ఏమిటి,
ఆంగ్లో మైసూర్ యుద్ధాలు అంటే ఏమిటి, ఆంగ్లో కర్ణాటక యుద్ధాలు అంటే ఏమిటి, అవన్నీ కూడా ఈ భారతదేశ ఆక్రమణలో మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే, సో మనకి నెక్స్ట్ థర్డ్ చాప్టర్ వచ్చేసి మనకి భారతదేశ ఆక్రమణ తర్వాత మనకి సాంఘిక సాంస్కృతిక జాగృతి, సాంఘిక సాంస్కృతిక జాగృతి లేదా సాంఘికోద్యమం అని కూడా అంటాం. సాంఘికోద్యమం మనకి అనగా భారతదేశంలో 19వ శతాబ్దంలో అనేక మూఢనమ్మకాలు ఉండేవి మనకి. ఫర్ ఎగ్జాంపుల్ సతీ సహగమనం, వితంతువులకు వివాహం లేకపోవడం, అదేవిధంగా చైల్డ్ మ్యారేజెస్ అనగా బాల్య వివాహాలు, జోగిని వ్యవస్థ, దేవదాసి వ్యవస్థ, భోగమేళాలు, విగ్రహారాధన, ఇలాంటివన్నీ కూడా మూఢనమ్మకాలుగా ఉండేవి. ఈ మూఢనమ్మకాలని భారతదేశం నుండి సమూలంగా రూపుమాపాలని చెప్పి కొంతమంది భారతీయులు కంకణం కట్టుకొని పనిచేయడం జరిగింది. వాళ్ళని సంఘ సంస్కర్తలు అంటాం. అందులో మొదటి వ్యక్తిగా రాజా రామ్మోహన్ రాయ్ గారి గురించి చెప్పుకోవడం జరుగుతుంది. బ్రహ్మ సమాజ స్థాపకుడు రాజా రామ్మోహన్ రాయ్ గారు. ఓకే, ఆ రాజా రామ్మోహన్ రాయ్ గారి కృషి కారణంగా భారతదేశంలో సతీ సహగమనం అనేది నిషేధించడం జరిగింది విలియం బెంటింక్ అనే ఒక గవర్నర్ జనరల్. ఓకే, సో మనకి అట్లా ఈ యొక్క సంఘ సంస్కర్తల గురించి తెలియజేసే చాప్టరే సాంఘిక సాంస్కృతిక జాగృతి. ఇందులో మనకి రాజా రామ్మోహన్ రాయ్ గారి గురించి కానీ, ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్, మనకి ఈయనే మనకి ఒక క్వశ్చన్ అడిగాడు ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎగ్జామినేషన్లో. మనకి భారతదేశంలో మొదటి వితంతు పునర్వివాహం ఎవరు నిర్వహించారని చెప్పి క్వశ్చన్ అడిగాడు మనకి. ఓకేనా, సో మనకి లేదా వితంతు వాళ్ళకి ఎక్కువగా కృషి చేసిన వ్యక్తి ఎవరని చెప్పి క్వశ్చన్ అడిగారు. ఆయన పేరు ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్. మనకి ఆయన గురించి, అదేవిధంగా ఆర్య సమాజం, దయానంద సరస్వతి అని ఆయన స్థాపించారు ఆర్య సమాజాన్ని. ఓకే, సో మనకి అదేవిధంగా నెక్స్ట్ మనకి రామకృష్ణ మిషన్ మన స్వామి వివేకానంద గారు స్థాపించడం. నెక్స్ట్ మనకి అనిబిసెంట్ గారు ముఖ్యంగా ఉన్న ఒక సమాజం వచ్చేసి దివ్య జ్ఞాన సమాజం, అనగా మనకి థియోసాఫికల్ సొసైటీ అంటారు. మనకి అనిబిసెంట్ మీద క్వశ్చన్ అడిగాడు ఎస్ఐ ఎగ్జామినేషన్. అనిబిసెంట్ క్రింది ఏ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నదని చెప్పి క్వశ్చన్ అడిగారు. సహాయ నిరాకరణ ఉద్యమం, క్విట్ ఇండియా ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహం, హోమ్ రూల్ ఉద్యమం. హోమ్ రూల్ ఉద్యమాన్ని అనిబిసెంట్ గారే 1916 సెప్టెంబర్ నెలలో మన మద్రాసు నుండి స్థాపించడం జరుగుతుంది. ఆ యొక్క ఉద్యమాన్ని మనకి హోమ్ రూల్ ఉద్యమం దాని కాన్సెప్ట్. ఓకే, సో మనకి అట్లా ఈ సాంఘిక సాంస్కృతిక జాగృతి. మళ్ళీ 2018 కానిస్టేబుల్ తెలంగాణ ఎగ్జామినేషన్ లో క్వశ్చన్ అడిగాడు మనకి. ఏమని క్వశ్చన్ అడిగా అంటే వితంతువుల పాఠశాల లేదా వితంతు బడి, మనకి వితంతు బడి అయిన శారదా సదన్ ఎవరు స్థాపించారని చెప్పి క్వశ్చన్ అడిగారు. శారదా సదన్, ఈ శారదా సదన్ స్థాపించినది పండిత రమాబాయ్, పండిత సరస్వతి రమాబాయ్. అదే ఆన్సర్ ఉంటుంది మనకి. పండిత సరస్వతి రమాబాయ్ అనే ఆమె శారదా సదన్ అని ఒక వితంతువులకి చదువు చెప్పించడానికి వితంతు బడి ఒక దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ క్వశ్చన్ అడిగాడు కానిస్టేబుల్ ఎగ్జామినేషన్ 2018 ఎస్ఐలో, సారీ కానిస్టేబుల్ 2018 టిఎస్ లో. మనకి పండిత సరస్వతి రమాబాయ్ వారందరి గురించి తెలియజేసేదే సాంఘిక సాంస్కృతిక జాగృతి. ఓకే, సో మనకి నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి కుల ఉద్యమాలు. కుల ఉద్యమాలు మనకి అణగారిన వర్గాల వారు, అదేవిధంగా వెనుకబడిన వర్గాల వారు, మనకి అధిక వర్గాల వారితోటి మనకి ఆధిపత్యం ఎవరైతే కొనసాగిస్తున్నారో మనకి అత్యధిక వర్గాల వారితోటి మనకి ఈ యొక్క భారతదేశంలో వ్యతిరేకంగా చేసిన పోరాటాలనే కుల ఉద్యమాలు అంటాం. మనకి అణగారిన వర్గాల వారు అధిక కుల వర్గాల వారితోటి చేసిన పోరాటాలనే కుల ఉద్యమాలు అంటాం. ఇందులో మనకి జ్యోతిబా పూలే సత్య శోధక్ సమాజం అనే దాన్ని స్థాపించడం జరిగింది. జ్యోతిబా పూలే ఆయన యొక్క పుస్తకం వచ్చేసి గులాంగిరి. ఓకే, ఆయన వెనుకబడిన వర్గాల వారి కోసం పోరాటం చేయడం జరిగింది. అదేవిధంగా దళితుల కొరకు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, ముస్లింల కొరకు సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్, మనకి ఆయన మీద క్వశ్చన్ అడిగారు కానిస్టేబుల్ ఎగ్జామినేషన్ లో, తెలంగాణ ఎగ్జామినేషన్ లో. మనకి మహమ్మదీన్ ఆంగ్లో ఓరియంటల్ కళాశాల ఎవరు స్థాపించారని చెప్పి క్వశ్చన్ అడిగారు. మనకి ఆంగ్లో ఓరియంటల్ కళాశాల, మహమ్మదీయన్ ఆంగ్లో ఓరియంటల్ కళాశాల, దానిని మనకి అలీగఢ్ ఉద్యమంగా పేర్కొనడం జరుగుతుంది. మహమ్మదీయన్ ఆంగ్లో ఓరియంటల్ కళాశాలను స్థాపించిన వ్యక్తి సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. ఓకే, సో మనకి రీసెంట్ గా కరెంట్ అఫైర్స్ లో కూడా ఈ యొక్క మహమ్మదీయన్ ఆంగ్లో ఓరియంటల్ కళాశాల గురించి ఉంది.
అది తర్వాత మనకి అలీగఢ్ యూనివర్సిటీగా మనకి పేర్కొనడం జరుగుతుంది. అలీగఢ్ ఉద్యమం అంటాం దాన్ని, అలీగఢ్ యూనివర్సిటీ. ఓకే, సో మనకి ఈ యొక్క అలీగఢ్ యూనివర్సిటీ అనేది 1920 సంవత్సరంలో స్థాపించడం జరిగింది. అది 2020కి 100 సంవత్సరాల శతోత్సవాలను జరుపుకుంటాం. ఓకే, దానికి మన ప్రధాని నరేంద్ర మోడీ గారిని ఆహ్వానించడం కూడా జరిగింది. అసలు ఈ యొక్క అలీగఢ్ ఉద్యమానికి, ఈ అలీగఢ్ యూనివర్సిటీకి ముందు ఏ కళాశాల ఉందంటే మనకి మహమ్మదియన్ ఆంగ్లో ఓరియంటల్ కళాశాల. అది స్థాపించిన వ్యక్తి సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. ఆయన ముస్లిం మతానికి సంబంధించిన వ్యక్తి. ఓకే, సో మనకి వీళ్ళ గురించి కుల ఉద్యమాలలో చెప్పుకోవడం జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ మనకి 5th వన్ వచ్చేసి 1857 తిరుగుబాటు. 1857 తిరుగుబాటు ఇది మనందరికి చాలా మందికి పరిచయమైనదే. ఈ యొక్క 1857 రీవోల్ట్ అంటాం. 1857 తిరుగుబాటు. ఈ 1857 తిరుగుబాటు అనేది భారతదేశంలో మేరట్ అనే ప్రాంతంలో ప్రారంభమవుతుంది. మనకి దీనికి చాలా ప్రాథమిక కారణాలు ఉన్నాయి. ఓకే, సో మనకి ప్రైమరీ కాజెస్, మనకి చాలా ప్రాథమిక కారణాలు. అదేవిధంగా తక్షణ కారణం కనుక చూసుకున్నట్లయితే ఆవు మరియు పంది కొవ్వుతో చేసిన తోటాల కారణంగా భారతదేశంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఈ యొక్క 1857 తిరుగుబాటు అనేది జరగడం జరిగింది. ఇందులో ముఖ్యమైన అంశం ఏంటంటే ఈ తిరుగుబాటుతో భారతదేశంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన అనేది రద్దు అవడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. మనకి ఈ 1857 తిరుగుబాటు తర్వాత భారతదేశంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన రద్దయి భారతీయులు నేరుగా రాణి పరిపాలనకి వెళ్ళడం జరిగింది. అదే క్వశ్చన్ ని ఏపీ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్ మెయిన్స్ లో అడిగిన క్వశ్చన్. మనకి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. మనకి భారతదేశంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన రద్దయిన తర్వాత భారతీయులు ఎవరి పరిపాలన కిందకు వెళ్ళారంటే మన బ్రిటన్ రాణి విక్టోరియా, ఆమె పేరు రాణి విక్టోరియా, ఆమె పరిపాలన కిందకు వెళ్ళడం జరుగుతుంది. ఇదే 1857 తిరుగుబాటు అనేది ఫెయిల్ అయినది, అనగా విఫలమైనది, కానీ పాక్షికంగా సక్సెస్ అయినది. అందులో ఒక విజయం ఏమిటంటే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన రద్దు. అనగా 1857 వరకు భారతీయులు ఒక ప్రైవేటు కంపెనీ యాజమాన్యంలో, మనకి ఒక ప్రైవేటు కంపెనీ పరిపాలన ఉండడం జరిగింది. ఆ తర్వాత నేరుగా గవర్నమెంట్ ప్రభుత్వ పరిపాలన, అనగా బ్రిటన్ రాణి పరిపాలన కిందకు వెళ్ళడం జరుగుతుంది. 1857 తిరుగుబాటు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ మనకి. మరి ఈ యొక్క 1857 తిరుగుబాటు ఎక్కడ జరిగింది? ఈ 1857 తిరుగుబాటు ఏ ఏ ప్రాంతాల్లో జరిగింది? అసలు ఇది విఫలం అవడానికి గల కారణాలు ఏమిటి? ఈ 1857 తిరుగుబాట్లు ఏ ప్రదేశంలో ఎవరు తిరుగుబాటు చేశారు? దానిని ఎవరు అణచివేశారు? ఓకే, దీనివల్ల జరిగిన ఫలితాలు ఏమిటి, అనగా దానివల్ల వచ్చిన మనకి రిజల్ట్స్ ఏమిటి అనేది ఈ 1857 తిరుగుబాటులో చూడడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి 6th వన్ వచ్చేసి భారత జాతీయోద్యమం. భారత జాతీయోద్యమం మనకి బ్రిటిష్ వారి దాస్య శృంఖలాల నుండి భారతీయులు విముక్తి పొందడానికి చిట్ట చివరిగా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా చేసిన ఒక ఉద్యమాన్ని జాతీయోద్యమం అంటాం. అనగా భారతీయులందరూ కలిసి చేసిన ఒక ఉద్యమం, మహత్తర ఉద్యమం భారత జాతీయోద్యమం. మనకి దీనిని 1885 నుండి 1947 భారతదేశానికి స్వాతంత్రం వచ్చేంత వరకు భారత జాతీయోద్యమం అంటాం దాన్ని, భారత జాతీయోద్యమం. సార్ 1885ను ఎందుకు తీసుకున్నామంటే మనకి 1885 సంవత్సరంలో ఐఎన్సి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనే ఒక సంస్థ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ సంస్థ ఏర్పాటుతో భారతదేశంలో భారత జాతీయోద్యమం ప్రారంభం అవటం జరుగుతుంది. మనకి ఎస్ఐ ఏపీ మెయిన్స్ ఎగ్జామినేషన్ లో క్వశ్చన్ అడిగారు. 1885లో ఐఎన్సి స్థాపన జరిగినప్పుడు భారత గవర్నర్ జనరల్ ఎవరని చెప్పి క్వశ్చన్ అడిగారు. ఆయన పేరు లార్డ్ డఫ్రిన్. చాలా ఇంపార్టెంట్, మనకి ఐఎన్సి మీద చాలా క్వశ్చన్లు అడుగుతాడు. మనకి లార్డ్ డఫ్రిన్ మనకి చాలా ఇంపార్టెంట్. ఈ భారత జాతీయోద్యమాన్ని మళ్ళీ మనం 3 భాగాలుగా విభజించడం జరుగుతుంది. మితవాదులు, అతివాదులు, అదేవిధంగా గాంధీ యుగం. ఈ 3 భాగాలను కూడా మనం భారత జాతీయోద్యమంలో చెప్పుకోవడం జరుగుతుంది. అనగా ఈ 1885 నుండి 1947 మధ్య కాలాన్ని 3 భాగాలుగా విభజించడం జరుగుతుంది. మనకి అందులో మొదటిది మితవాద యుగం, అతివాద యుగం, గాంధీ యుగం. ఈ చాప్టర్ లో మనం ఫస్ట్ చెప్పుకోవాల్సింది ఏంటంటే ఐఎన్సి గురించి మాట్లాడుకోవడం జరుగుతుంది. ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క ముఖ్యమైన సమావేశాలు
ప్రతి సంవత్సరం కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఆ సమావేశానికి ఒక్కొక్క సమావేశానికి ఒక్కొక్క అధ్యక్షుడు ఒక్కో ప్రాంతంలో నిర్వహించడం జరుగుతుంది. ఇంతకు ముందు ఎగ్జామినేషన్ లో ఏ విధంగా క్వశ్చన్ అడిగాడంటే, ఈ మొదటి ఐఎన్సి సమావేశానికి ఎంత మంది హాజరయ్యారని చెప్పి క్వశ్చన్ అడిగాడు ఒకసారి. మొదటి ఐఎన్సి సమావేశానికి ఎంత మంది హాజరయ్యారు? 72 మెంబర్స్. ఓకే, సో మనకి 72 మంది పార్టిసిపేట్ చేశారు మొదటి ఐఎన్సి సమావేశంలో. ఎక్కడ జరిగింది అంటే బాంబేలో గోకుల్ తేజ్పాల్ సంస్కృత కళాశాలలో నిర్వహించడం జరిగింది. మొదటి అధ్యక్షుడు ఎవరు? డబ్ల్యూసి బెనర్జీ. అసలు ఐఎన్సి స్థాపకుడు ఎవరు? ఏవో హ్యూమ్, అలెన్ ఆక్టేవియన్ హ్యూమ్ అంటాం ఆయన. ఓకే, సో మనకి ఇట్లా ముందు ఐఎన్సి గురించి, ఐఎన్సి కంటే ముందు స్థాపించబడిన సంస్థలు ఏమిటి, అసలు ఐఎన్సి సమావేశాలు, ముఖ్యమైన సమావేశాలు ఏమిటి, ఎక్కువగా ఈ మధ్య ఎగ్జామినేషన్ లో క్వశ్చన్ అడుగుతూ ఉన్నాడు. మనకి వరుస పెట్టి ఒక 2 ఎగ్జామ్స్ లో వరుసగా క్వశ్చన్ అడిగాడు. గాంధీజీ అధ్యక్షత వహించిన ఏకైక ఐఎన్సి సమావేశం ఏది? మనకి బెల్గాం ఐఎన్సి సమావేశం 1924. అదేవిధంగా ఏ ఐఎన్సి సమావేశంలో ఐఎన్సి 2గా చీలిపోయింది, మితవాదులు అతివాదులుగా? 1907 సూరత్ ఐఎన్సి. నంబర్ ఆఫ్ టైమ్స్ అడిగాడు ఎగ్జామినేషన్ లో. సూరత్ ఐఎన్సి సమావేశం. ఓకే, సో మనకి ఇలా భారత జాతీయోద్యమాన్ని 1885 నుండి 1947 మధ్య కాలంలో మనకి, అదేవిధంగా మనకి ఈ యొక్క చాప్టర్ లో ఎక్కువ క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. మనకి అతి ముఖ్యమైన చాప్టర్. మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 క్వశ్చన్స్ వచ్చాయనుకోండి, ఇందులో నుంచి 6 or 7 రావడం జరుగుతుంది మన తెలంగాణ ఎగ్జామినేషన్ లో. మనకి 6 or 7, మనకి 6 లేదా 7 క్వశ్చన్స్ మనకి తెలంగాణ ఎగ్జామినేషన్ లో అయితే భారత జాతీయోద్యమం మీద క్వశ్చన్ అడుగుతున్నాడు. అది ఏపీఎస్ఐ కానిస్టేబుల్ కనుక తీసుకున్నాం అనుకోండి, మనకి ఒక 25 to 30 క్వశ్చన్స్ అడిగితే 15 క్వశ్చన్స్ మనకి ఈ భారత జాతీయోద్యమం మీద ఎక్కువ క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఒక్క చాప్టరే, ఒకే ఒక చాప్టర్ మీద ఎక్కువ వెయిటేజ్ రావడం జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్ చాప్టర్ భారత జాతీయోద్యమం అనేది. భారతదేశ చరిత్రకి ఒక గుండె వంటి చాప్టర్ భారత జాతీయోద్యమం. చాలా పెద్ద చాప్టర్. 1885 నుండి 1947 వరకు భారతీయులు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఏ విధానాలను పాటించారో తెలుసుకునే చాప్టరే మనకి భారత జాతీయోద్యమం. ఈ భారత జాతీయోద్యమం మీద కొన్ని క్వశ్చన్స్ కనుక చూసినట్లయితే ఇటీవలి కాలంలో జరిగిన ఎగ్జామినేషన్స్ లో మనకి తెలంగాణ ఎగ్జామినేషన్ లో అడిగాడు ఒక క్వశ్చన్. సుభాష్ చంద్రబోస్ గారు జపాన్ మరియు ఐఎన్ఏ సహాయంతో బర్మా భారతదేశంపై దాడికి వచ్చినప్పుడు ఆయన ఇచ్చిన నినాదం ఏమిటి అని చెప్పి క్వశ్చన్ అడిగారు. మనకి జై హింద్ నినాదమా, దూర్ హే ఢిల్లీనా, చెడో ఢిల్లీనా, చలో ఢిల్లీనా అని క్వశ్చన్ అడిగారు. చెడో ఢిల్లీ, చలో ఢిల్లీ. మనకి ఈయన మొత్తం 3 నినాదాలు ఇవ్వడం జరుగుతుందండి. సుభాష్ చంద్రబోస్ గారు జై హింద్, చలో ఢిల్లీ అనే నినాదం అక్కడే ఇస్తాడు. మనకి నాకు రక్తపు బొట్టునివ్వండి, నేను మీకు స్వాతంత్రాన్ని ఇచ్చి చూపిస్తానంటాడు సుభాష్ చంద్రబోస్ గారు జాతీయోద్యమంలో. ఓకే, సో మనకి ఇట్లా వారి యొక్క నినాదాల మీద ఎక్కువగా క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఓకే, సో మనకి ఇది ఏపీఎస్ఐ ఎగ్జామినేషన్ లో అడిగిన క్వశ్చన్, లార్డ్ డఫ్రిన్ అనే. ఓకే, సో మనకి చాలా ఇంపార్టెంట్ గా జాతీయోద్యమం మీద అనేక క్వశ్చన్లు. మనకి ప్రశ్నాపత్రంలో చాలా క్వశ్చన్లు మనకి జాతీయోద్యమం మీద ప్రశ్న లేకుండా ప్రశ్నాపత్రం ఫ్రేమ్ కాదు, గుర్తుపెట్టుకోవాలి. జాతీయోద్యమం చాలా ఇంపార్టెంట్. మనం ఎక్కువగా ఫోకస్ చేయవలసిన చాప్టర్ ఏంటంటే జాతీయోద్యమం. మనకి ఈ ఒక్క చాప్టర్ గుండానే మనకి ఎక్కువ మార్క్స్ గెయిన్ చేసుకునే అవకాశం ఉంటుంది జాతీయోద్యమం మీద. మనకి చాలా క్వశ్చన్స్, ఏపీఎస్ఐ వాళ్ళైతే చాలా క్వశ్చన్స్ ఎక్కువగా భారత జాతీయోద్యమం మీద క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఓకేనా, సో మనకి అదే విధంగా నెక్స్ట్ ఈ భారత జాతీయోద్యమంలో మితవాదులు అంటే ఎవరు, అతివాదులు అంటే ఎవరు, గాంధీ యుగంలో మనకి ఏ మూమెంట్స్ జరిగాయి. మనకి మితవాదుల్లో గోపాలకృష్ణ గోఖలే, దాదాబాయి నౌరోజీ, సురేంద్రనాథ్ బెనర్జీ వంటి ప్రముఖుల గురించి, అదేవిధంగా మనకి అతివాదుల్లో మనకి లాల్ పాల్ బాల్ అరవిందో ఘోష్. లాల్ అంటే లాలా లజపత్ రాయ్, పాల్ అంటే బిపిన్ చంద్రపాల్, బాల్ అంటే బాల గంగాధర్ తిలక్, అరబిందో ఘోష్. వీళ్ళ నలుగురు డీటెయిల్స్ ఏమిటి? ఓకే, మనకి అతివాదుల యొక్క లక్ష్యాలు ఏమిటి, మితవాదుల యొక్క లక్ష్యాలు ఏమిటి అనేవి ఈ జాతీయోద్యమంలో తెలుసుకుంటూ, అదేవిధంగా మన గాంధీ యుగంలో 1920 to 47, 1920 నుండి 1947 వరకు గాంధీ యుగం అంటాం. ఈ గాంధీ యుగంలో ఈయన ఏమేం మూమెంట్స్ చేశారు అనగా మనకి సహాయ నిరాకరణ ఉద్యమం, నాన్ కోఆపరేషన్ మూమెంట్ అంటాం. అదేవిధంగా దండి సత్యాగ్రహ కాలం, మనకి ఈ యొక్క ఉప్పు సత్యాగ్రహ కాలం ఎలా జరిగింది భారతదేశంలో.
తర్వాత క్విట్ ఇండియా ఉద్యమం 1942. భారతదేశంలో క్విట్ ఇండియా ఉద్యమం ఎలా జరిగింది? భారతదేశంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జరిగిన చిట్ట చివరి ఉద్యమం క్విట్ ఇండియా ఉద్యమం. ఓకే, సో మనకి ఆ క్విట్ ఇండియా ఉద్యమం ఇవన్నీ కూడా మన భారత జాతీయ ఉద్యమంలో చెప్పుకోవడం జరుగుతుంది. మనకి లాస్ట్ చాప్టర్ మోడర్న్ ఇండియన్ హిస్టరీలో మనకి కంపల్సరీగా ఒక్క క్వశ్చన్ అడిగే చాప్టర్ అదే మనకి గవర్నర్ జనరల్స్. గవర్నర్ జనరల్స్ ఇదే లాస్ట్ టాపిక్. ఓకే, సో మనకి భారతదేశ చరిత్రలో ఇన్ని టాపిక్స్ ఉండడం జరుగుతుంది. లాస్ట్ టాపిక్ గవర్నర్ జనరల్స్. ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అడిగాను. ఆల్రెడీ మనం ఇక్కడ చూసాం. మనకి 1885 ఐఎన్సి స్థాపన జరిగినప్పుడు గవర్నర్ జనరల్ ఎవరు? లార్డ్ డఫ్రిన్. మనకి తెలంగాణ ఎగ్జామినేషన్ లో కూడా క్వశ్చన్ అడిగాడు. తెలంగాణ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్ లో సివిల్ సర్వీసెస్ ను ప్రవేశపెట్టిన గవర్నర్ జనరల్ ఎవరు అని చెప్పి క్వశ్చన్ అడిగారు. సివిల్ సర్వీసెస్ ను భారతదేశంలో ఇంట్రడ్యూస్ చేసిన గవర్నర్ జనరల్ ఎవరంటే ఆయన పేరు కారన్ వాలిస్. కారన్ వాలిస్. మనకి క్వశ్చన్స్ చాలా డిఫరెంట్ గా అడుగుతాడు గవర్నర్ జనరల్స్ మీద. మనకి వాళ్ళు ఏమైనా ప్రవేశపెట్టి ఉంటే, అదేవిధంగా బెంగాల్లో ద్వంద్వ ప్రభుత్వాన్ని ఎవరు ప్రవేశపెట్టారని చెప్పి కూడా మన తెలంగాణ ఎగ్జామినేషన్ లో క్వశ్చన్ అడిగారు. ఆయన పేరు రాబర్ట్ క్లైవ్. రాబర్ట్ క్లైవ్ అనే ఆయన. ఇవి మన భారతదేశ చరిత్రలో అతి ముఖ్యమైన చాప్టర్స్. అందులో మనకి ఎగ్జామినేషన్ లో అడుగుతూ ఉన్న క్వశ్చన్స్ చెప్పుకుంటూ ఈ యొక్క చాప్టర్స్ లో మనం ఏమేమి డిస్కస్ చేస్తాం అనే దాని గురించి మనం ఇక్కడ క్లుప్తంగా ఈ వీడియోలో తెలుసుకోవడం జరిగింది. ఓకే, సో మనకి గవర్నర్ జనరల్స్ మీద కంపల్సరీగా ఒక క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. మనకి గవర్నర్ జనరల్స్ లో ఒక ఇద్దరు ముఖ్యమైన గవర్నర్ జనరల్స్ కనుక మనం ఒకసారి గమనించినట్లయితే మనకి ఒక చిన్న ఎగ్జాంపుల్ గా మనకి ఏమేమి అడుగుతాడు, ఏ విధంగా అడుగుతాడు అని ఒక 10 minutes లో ఒక ఇద్దరు గవర్నర్ జనరల్స్ గురించి కనుక మనం డిస్కషన్ చేస్తే మనకి ముఖ్యమైన గవర్నర్ జనరల్స్ లో లార్డ్ డల్హౌసీ అనే ఒక గవర్నర్ జనరల్ ఉంటాడు. మనందరికి చాలా తెలిసిన వ్యక్తి లార్డ్ డల్హౌసీ. ఈ లార్డ్ డల్హౌసీ అని ఆయన 1848 నుండి 1856 వరకు పనిచేస్తాడు భారతదేశంలో భారత గవర్నర్ జనరల్ గా. 1848 నుండి 1856 వరకు పనిచేయడం జరుగుతుంది. ఈయన కాలంలో భారతదేశంలో ఎన్నో మనకి ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఒకసారి కనుక గమనించినట్లయితే 1848 సంవత్సరంలో రాజ్య సంక్రమణ సిద్ధాంతం అనే దాన్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది. రాజ్య సంక్రమణ సిద్ధాంతం, డాక్ట్రిన్ ఆఫ్ లేప్స్ అన్నాం. మనకి ఈ రాజ్య సంక్రమణ సిద్ధాంతం కారణంగానే భారతదేశంలో 1857 తిరుగుబాటుకి ఒక కారణంగా చెప్పుకోవడం జరుగుతుంది. భారతదేశంలో 1857 తిరుగుబాటుకి రాజ్య సంక్రమణ సిద్ధాంతం. మరి ఏమిటి రాజ్య సంక్రమణ సిద్ధాంతం అంటే? మనకి పూర్వము మనకి ఇంతకు ముందు కాలంలో భారతదేశంలో రాష్ట్రాలకు బదులు సంస్థానాలు ఉండేవి, అనగా రాజ్యాలు ఉండేవి. మనకి రాజ్యాన్ని పరిపాలించేవాడు రాజు. మన రాజుకి వారసులు లేనప్పుడు ఎవరినైనా ఒక వ్యక్తిని దత్తత తీసుకొని ఆయనని రాజ్య పరిపాలన ఆయనకు అప్పగించడం జరిగేది. కానీ లార్డ్ డల్హౌసీ అయినా 1848 సంవత్సరంలో రాజ్య సంక్రమణ సిద్ధాంతం అనే ఒక దానిని ప్రవేశపెట్టి దత్తత చెల్లదు అని చెప్పి తీసుకురావడం జరిగింది. అనగా ఎవరైనా ఒక రాజు వారసుడు లేకుండా చనిపోతే ఆయన దత్తత తీసుకున్న వ్యక్తికి ఆ రాజ్యం అప్పగించకుండా నేరుగా అది బ్రిటిష్ వారి కిందకు వెళ్ళిపోతుందని చెప్పి రాజ్య సంక్రమణ సిద్ధాంతం అనే దానిని 1848 సంవత్సరంలో లార్డ్ డల్హౌసీ అనే ఆయన ఇండియాలో ప్రవేశపెట్టడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. మరి రాజ్య సంక్రమణ సిద్ధాంతం ప్రకారం భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించుకున్న ప్రాంతాలు మనకి సతారా మొదటి ప్రాంతం, చాలా ఇంపార్టెంట్. మనకి జైపూర్, ఓకే, సో మనకి సంబల్, భగత్పూర్, ఉదయ్పూర్, ఝాన్సీ, నాగపూర్. ఓకే, సో మనకి ఇలా వరుసగా ఈ రాజ్య సంక్రమణ సిద్ధాంతం ద్వారా ఈయన భారతదేశంలో వారసులు లేని రాజ్యాలన్నిటినీ కూడా ఆక్రమించుకోవడం జరిగింది. ఓకే, సో మనకి అదేవిధంగా నెక్స్ట్ 1850 సంవత్సరంలో క్యాస్ట్ డిజబిలిటీ యాక్ట్, చాలా ఇంపార్టెంట్. మనకి క్యాస్ట్ డిజబిలిటీ యాక్ట్, క్యాస్ట్ డిజబిలిటీ యాక్ట్. ఇక్కడ మనకి క్వశ్చన్ ఏమడుగుతాడు? రాజ్య సంక్రమణ సిద్ధాంతం ప్రవేశపెట్టిన గవర్నర్ జనరల్ ఎవరు? లార్డ్ డల్హౌసీ. రాజ్య సంక్రమణ సిద్ధాంతం ప్రకారం భారతదేశంలో బ్రిటిష్ వారు ఆక్రమించుకున్న మొదటి ప్రాంతం సతారా. ఎవర్ గ్రీన్ క్వశ్చన్ అండి ఇది. మనకి సతారా అనే ప్రాంతం సివిల్స్ లో అడిగిన క్వశ్చన్ అది. ఓకే, సో మనకి అదేవిధంగా క్యాస్ట్ డిజబిలిటీ యాక్ట్. క్యాస్ట్ డిజబిలిటీ యాక్ట్ అంటే ఇంతకు ముందు ఎవరైనా క్రైస్తవ మతంలోకి చేరితే
హిందూ మతం నుండి క్రైస్తవ మతంలోకి చేరితే వారికి ఆ యొక్క ఆస్తిలో వాటా వచ్చేది కాదు. కానీ 1850లో మన లార్డ్ డల్హౌసీ క్యాస్ట్ డిజబిలిటీ యాక్ట్ చేసి మత మార్పిడి జరిగినా కూడా వారికి ఆస్తి హక్కును కల్పించే ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది. అదే క్యాస్ట్ డిజబిలిటీ యాక్ట్. క్యాస్ట్ డిజబిలిటీ యాక్ట్. అదేవిధంగా ఈయన కాలంలో 1852వ సంవత్సరంలో భారతదేశంలో మొట్టమొదటి తపాలా బిల్లను కరాచీలో విడుదల చేయడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. భారతదేశంలో మొదటి తపాలా బిల్ల, పోస్టల్ స్టాంపు, మొదటి తపాలా బిల్ల కరాచీలో 1852వ సంవత్సరంలో లార్డ్ డల్హౌసీ కాలంలో ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మనకి 1853 మనందరికీ చాలా మందికి తెలిసినదే. 1853వ సంవత్సరంలో భారతదేశంలో మొదటి రైల్వే లైన్ అయిన బాంబే టు తానే మొదటి రైల్వే లైన్ ముంబై నుండి తానేకి 34 కిలోమీటర్ల రైల్వే లైన్ ని మొట్టమొదటిగా భారతదేశంలో వేయడం జరిగింది. అదే 1853 లార్డ్ డల్హౌసీ కాలంలో. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎన్నిసార్లు ఎగ్జామినేషన్ అడిగాడు. 1853లో బాంబే నుండి తానేకి రైల్వే లైన్, భారతదేశంలో మొదటి రైల్వే లైన్ ఇది. 34 కిలోమీటర్లు ఆ లైన్ వేయడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ మనకి 1856 సంవత్సరంలో ఈయన దగ్గర మనకి వితంతు పునర్వివాహ చట్టం, వితంతు పునర్వివాహ చట్టం, వితంతు పునర్వివాహ చట్టం 1856. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. చాలా సార్లు ఎగ్జామినేషన్ అడిగాడు, చాలా సార్లు, నంబర్ ఆఫ్ టైమ్స్ అడిగాడు. భారతదేశంలో వితంతు పునర్వివాహ చట్టం చేసిన గవర్నర్ జనరల్ లార్డ్ డల్హౌసీ 1856. దీనికి కృషి చేసిన భారతీయుడు ఎవరంటే ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్. బెంగాల్ అయింది. ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ అనే ఆయన కృషి కారణంగా భారతదేశంలో వితంతు పునర్వివాహ చట్టాన్ని చేసిన వ్యక్తి, ఆయన పేరు లార్డ్ డల్హౌసీ. లార్డ్ డల్హౌసీ అని ఆయన. అదే విధంగా మనకి మొదటి వితంతు పునర్వివాహం భారతదేశంలో 1856 డిసెంబర్ 7వ తారీఖున కలకత్తాలో నిర్వహించడం జరిగింది. చాలా ముఖ్యమైన డేట్ అది. మనకి డిసెంబర్ 7, 1856 సంవత్సరంలో భారతదేశంలో మొదటి వితంతు పునర్వివాహం జరిపిన వ్యక్తి ఎవరంటే ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్. అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి, చట్టం చేయటం మాత్రమే గవర్నర్ జనరల్స్ పని. మనకి లార్డ్ డల్హౌసీ ఆయన చట్టం చేశాడు. ఈ చట్టం ప్రకారం భారతదేశంలో వితంతువులు వివాహం చేసుకోవచ్చు. మరి మొదటి వితంతు పునర్వివాహం 1856 డిసెంబర్ 7న కలకత్తాలో ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ నిర్వహించడం జరిగింది. ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ నిర్వహించడం జరిగింది. ఓకేనా? సో మనకి ఇది లార్డ్ డల్హౌసీ అనే గవర్నర్ జనరల్ దగ్గర మనం చెప్పుకోదగిన విషయాలు. మనకి అదేవిధంగా నెక్స్ట్ ఇంకొక గవర్నర్ జనరల్ని, ముఖ్యమైన గవర్నర్ జనరల్స్ని మనం గవర్నర్ జనరల్స్ వచ్చినప్పుడు బాగా మనకి క్లుప్తంగా చెప్పుకోవడం జరుగుతుంది. మనకి జస్ట్ ఒక ఇద్దరు గవర్నర్ జనరల్స్ మీద ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు, వాళ్ళ దగ్గర ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అనేది మనం ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో మనకి గవర్నర్ జనరల్స్ వచ్చినప్పుడు బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరు, మనకి భారత గవర్నర్ జనరల్ అంటే ఎవరు, వైస్ రాయ్ అంటే ఎవరు, ఏ చట్టం ప్రకారం మారారు. ఓకే, సో మనకి మిగతా గవర్నర్ జనరల్స్ అన్ని కూడా మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఓకే, సో మనకి ఇక్కడ నెక్స్ట్ లార్డ్ రిప్పన్. లార్డ్ రిప్పన్ ఈయన 1880 నుండి 1884 వరకు భారతదేశ గవర్నర్ జనరల్ గా చేయడం జరిగింది. మనకి చాలా మంచి గవర్నర్, భారతదేశానికి చాలా మంచి పనులు చేసిన గవర్నర్ జనరల్ ఈయన లార్డ్ రిప్పన్ అని ఆయన. లార్డ్ రిప్పన్, అందుకే ఆయన్ని ఫ్రెండ్స్ ఆఫ్ ఫార్మర్స్ అంటారు, అనగా రైతుల నేస్తం. ఓకే, సో మనకి రైతుల స్నేహితుడు అంటారు. ఈ లార్డ్ రిప్పన్ అనే ఆయన కాలంలో మనకి 1881 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా భారతదేశంలో జనాభా లెక్కలు సేకరించడం జరిగింది అధికారికంగా. జనాభా లెక్కలు మొట్టమొదటిసారిగా అధికారికంగా జనాభా లెక్కలు సేకరించిన సంవత్సరం 1881. ఇక్కడ నుండి ప్రతి 10 సంవత్సరాలకు మనకు ఒకసారి జనాభా లెక్కలు సేకరించడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. 2021లో సెన్సెస్ రావాలి. ఓకే, సో మనకి 1881 నుండి అధికారికంగా భారతదేశంలో జనాభా లెక్కలు సేకరిస్తున్నారు. ఏ గవర్నర్ జనరల్ కాలం? లార్డ్ రిప్పన్ కాలం. అదే మనకి భారతదేశంలో మొట్టమొదటిగా జనాభా లెక్కలు ఏ సంవత్సరంలో సేకరించారనుకోండి, అది 1872 1872వ సంవత్సరంలో మన దాదాబాయి నౌరోజీ గారు అనధికారికంగా జనాభా లెక్కలు సేకరించడం జరిగింది.
ఓకే, సో మనకి వీటిని పరిగణలోకి తీసుకోవడం లేదు, గుర్తుపెట్టుకోవాలి, గమనించాలి అభ్యర్థులు. మనకి కేవలం ఇక్కడ నుండి మాత్రమే ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు సేకరిస్తున్నారు. ఇవి అధికారికంగా, ఇవి అనధికారికంగా. ఓకేనా? సో సార్ మరి క్వశ్చన్ ఏ విధంగా అడుగుతాడు అని కనుక చూస్తే, భారతదేశంలో మొట్టమొదటగా జనాభా లెక్కలు సేకరించిన సంవత్సరం 1872 ఉందనుకోండి, ఇదే ఆన్సర్. మనకి భారతదేశంలో అధికారికంగా జనాభా లెక్కలు ఏ సంవత్సరం నుండి సేకరిస్తున్నారు? 1881 లార్డ్ రిప్పన్ కాలం. భారతదేశంలో మొట్టమొదటి జనాభా లెక్కలు ఎవరు సేకరించారు? దాదాబాయి నౌరోజీ సేకరించాడు. దాదాబాయి నౌరోజీ సేకరించాడు. ఓకేనా? సో మనకి అధికారికంగా జనాభా లెక్కలు ఏ గవర్నర్ జనరల్ కాలంలో సేకరించబడ్డాయి? లార్డ్ రిప్పన్ కాలం. చూడండి ఎన్ని క్వశ్చన్లు ఉన్నాయో. లార్డ్ రిప్పన్ కాలంలో అధికారికంగా ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు సేకరిస్తూ ఉన్నారు అక్కడ నుంచి. ఓకేనా? సో మనకి నెక్స్ట్ 1882 1882వ సంవత్సరం, 1882వ సంవత్సరం. ఈ 1882లో స్థానిక సంస్థల చట్టం తీసుకురావడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. స్థానిక సంస్థల చట్టం, స్థానిక స్వపరిపాలన చట్టం, గ్రామ పంచాయతీలు, జిల్లా పరిషత్తులు, మండల పరిషత్తులు, ఇలాంటి వాటిని మనం స్థానిక సంస్థలు అంటాం. భారతదేశంలో స్థానిక సంస్థల చట్టాన్ని తీసుకొచ్చినది 1882 లార్డ్ రిప్పన్. లార్డ్ రిప్పన్ కాలం. ఓకేనా? సో మనకి ఆ యొక్క స్థానిక సంస్థల చట్టాన్ని ఈయన కాలంలో చేస్తారు కాబట్టి స్థానిక స్వపరిపాలన పితామహుడు అని లార్డ్ రిప్పన్ పేర్కొంటాం మనం. స్థానిక స్వపరిపాలన పితామహుడు మనకి చాలా సార్లు అడిగాడు క్వశ్చన్. స్థానిక స్వపరిపాలన పితామహుడు అని ఎవరిని పేర్కొంటారు? లార్డ్ రిప్పన్ పేర్కొంటారు. ఓకే, అదే విధంగా మనకి లార్డ్ రిప్పన్ అని ఆయన భారతదేశంలో ఐసిఎస్ ఇండియన్ సివిల్ సర్వీస్ అధికారుల యొక్క గరిష్ట వయో పరిమితి 21 సంవత్సరాలకి పెంచడం జరిగింది. భారతదేశంలో ఐసిఎస్ ఇండియన్ సివిల్ సర్వీస్ అధికారులు అనగా ఒక భారతీయుడు ఐసిఎస్ రాసి ఐసిఎస్ పాస్ అవ్వాలంటే కేవలం 21 సంవత్సరాల లోపే ఆ యొక్క ఎగ్జామ్ అనేది రాయడం జరుగుతుంది. మాక్సిమం ఏజ్ లిమిట్, గరిష్ట వయో పరిమితి అంటాం. ఓకే, సో మనకి అది 21 సంవత్సరాలే. కానీ దానిని ఈయన కంటే ముందు గవర్నర్ జనరల్ లార్డ్ రిప్పన్ కంటే ముందు గవర్నర్ జనరల్ లార్డ్ లిట్టన్ ఏం చేశారంటే ఆయన 19 సంవత్సరాలకు కుదించడం జరిగింది ఐసిఎస్ ఎగ్జామ్స్ ని. మనకి అంటే 19 సంవత్సరాల లోపే భారతీయుడు ఐసిఎస్ ఎగ్జామ్ పాస్ అవ్వాలి, ఆ తర్వాత రాయడానికి ఛాన్స్ లేదు. దానిని లార్డ్ రిప్పన్ అని ఆయన వచ్చి 19 నుండి 21 సంవత్సరాలకు మార్చడం జరిగింది ఇండియన్ సివిల్ సర్వీస్ మాక్సిమం ఏజ్ లిమిట్ ని. చాలా ఇంపార్టెంట్ మనకి. ఓకే, సో మనకి 19 సంవత్సరాలకు మార్చిన వ్యక్తి లార్డ్ లిట్టన్, 19 నుండి 21కి మళ్ళీ మార్చిన గవర్నర్ జనరల్ లార్డ్ రిప్పన్. చూడండి ఈయన దగ్గర ఎన్ని పాయింట్స్ ఉన్నాయో. మనకి మొదటి జనాభా లెక్కలు అయినాయి, స్థానిక సంస్థల చట్టం అయింది, అందుకే ఆయన స్థానిక స్వపరిపాలన పితామహుడు అంటారు. ఐసిఎస్ మాక్సిమం ఏజ్ లిమిట్ ని మళ్ళీ 21 సంవత్సరాలకు పెంచిన గవర్నర్ జనరల్ లార్డ్ రిప్పనే. ఓకే, అదేవిధంగా విద్య పైన 1882వ సంవత్సరంలో విద్య పైన హంటర్ కమిషన్, హంటర్ కమిషన్ మనకి విద్య పైన వేయడం జరుగుతుంది. హంటర్ మనకి విద్య అనగానే ఇటీవలి కాలంలో భారత ప్రభుత్వం విద్య మీద ఎక్కువగా ఫోకస్ చేయడం జరిగింది. రీసెంట్ గా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 కూడా రావడం జరిగింది. మరియు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా విద్య మీద ఎక్కువగా మనకి ఇంగ్లీష్ మీడియాన్ని ప్రోత్సహిస్తూ మనకి ఇటీవలి కాలంలో మనకి వార్తలు నిలబడడం జరిగింది. ఓకే, సో మనకి చాలా ఇంపార్టెంట్. మనకి హంటర్ కమిషన్ అనేది 1882వ సంవత్సరంలో విద్య పైన వేయడం జరిగింది. ఎవరి కాలమయ్యా అంటే లార్డ్ రిప్పన్ కాలం, లార్డ్ రిప్పన్ కాలం. అదే విధంగా భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఫ్యాక్టరీల చట్టం తీసుకొచ్చింది కూడా లార్డ్ రిప్పన్ కాలంలోనే. ఫ్యాక్టరీస్ చట్టం అనగా ఒక ఫ్యాక్టరీలో లేదా కార్మికులు యొక్క పని కాలాన్ని తగ్గించడం, మనకి 8 గంటలు మాత్రమే పని చేయాలి, ఇవన్నీ కూడా ఫ్యాక్టరీల చట్టాలు. మొత్తం మనకి ఒక 6 ఫ్యాక్టరీల చట్టాలు చేయడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ 1883వ సంవత్సరంలో 1883వ సంవత్సరంలో ఇల్బర్ట్ బిల్లు వివాదం, ఇల్బర్ట్ బిల్లు వివాదం. మనకి ఇల్బర్ట్ బిల్లు అనగా మనకి ఇల్బర్ట్ బిల్ అంటే ఒక బ్రిటిష్ వారి పాలనా కాలంలో ఒక బ్రిటిష్ వ్యక్తిని భారతీయుడు విచారించడానికి వీలు ఉండేది కాదు. అనగా ఒక భారతీయ జడ్జి ముందు ఒక బ్రిటిష్ వాడు తల వంచేవాడు కాదు. ఒక బ్రిటిష్ వ్యక్తిని విచారణ చేపట్టేది ఒక భారతీయుడు కాదు, కేవలం బ్రిటిష్ వారు మాత్రమే విచారణ జరిపేవాళ్ళు.
కానీ 1883 సంవత్సరంలో ఇల్బర్ట్ బిల్ అనేది ప్రవేశపెట్టి ఒక భారతీయుడు కూడా బ్రిటిష్ వారిని విచారణ చేపట్టవచ్చు అని చెప్పి ఒక బిల్లును తీసుకురావడం జరిగింది. దానినే ఇల్బర్ట్ బిల్లు అంటాం. ఇక్కడ మనకి చివరిలో వివాదం అనుంది, అనగా ఈ ఇల్బర్ట్ బిల్లు అనేది వివాదంతో ఏర్పడి ఇది అమల్లోకి రాలేదు. కానీ 1883లో ఇల్బర్ట్ బిల్లు పెట్టడం జరిగింది. అదే లార్డ్ రిప్పన్ కాలంలో. ఆయన కాలం వచ్చేసి 1880 నుండి 84. 1880 నుండి 84 వరకు లార్డ్ రిప్పన్ కాలం. ఓకేనా? సో మనకి ఇది ఈ యొక్క ముఖ్యమైన ఇద్దరు గవర్నర్ జనరల్స్ గురించి, ఇది భారతదేశ చరిత్రకి సంబంధించి అతి ముఖ్యమైన చాప్టర్స్ గురించి మనకి నెక్స్ట్ కోర్సు స్టార్ట్ అయిన తర్వాత ఒక్కొక్క చాప్టర్ గురించి చాలా క్లుప్తంగా మనకి ఒక్కొక్క చాప్టర్లో ముఖ్యమైన అంశాలు ఎస్ఐ కానిస్టేబుల్ ఓరియంటేషన్లో చెప్పుకుంటూ ప్రీవియస్ ఎగ్జామినేషన్లో ఏ క్వశ్చన్స్ అడిగాడు, నెక్స్ట్ ప్యాటర్న్ ఏ విధంగా అడగబోతుంటాడు. ఓకే, సో మనకి ఇవన్నీ కూడా తెలుసుకుంటూ ఈ యొక్క వీడియోస్ని కంటిన్యూ చేద్దాం. ఓకే, సో మనకి ప్రతి ఒక్కరికి ఆల్ ది బెస్ట్. నోటిఫికేషన్ వస్తుంది, జాగ్రత్తగా చదవండి. ఓకే, సో మనకి ప్రతి ఒక్కరికి కూడా మనకి వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. ఓకే, సో మనకి థ్యాంక్ యూ.